మనము సినిమా ఇండస్ట్రీలో చాలా మందిని చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకోవడం. యాంకర్స్లో నాకు తెలిసి ఇప్పటి వరకు ఈయనే ఫస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు, జెమినీ సురేష్. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని చూడడం. ఒక యాంకర్ ఇంకో యాంకర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా రేర్ సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉంటుంది. 1200 మందికి పైగా సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశారు. అసలు ఎప్పుడు మీరు జెమినీలో స్టార్ట్ చేశారు? మీ ఫస్ట్ షో నేమ్ ఏంటి? ఇంకా 2004 తర్వాత మనకి సురేష్ గారు జెమినీ సురేష్ అయిపోయారు. సో ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత సురేష్ గారు ఫస్ట్ యాక్టర్గా తెలుసు, యాంకర్గా తెలుసు, అలాగే ఇప్పుడు డబ్బింగ్ గురించి కూడా మనకు తెలుసు. ఆర్జేగా కూడా గతంలో చేశారంట. చేశారు. ఓకే. సింగింగ్ కూడా చేస్తారని నేను విన్నాను. నేర్చుకున్నారు. ఒక్కసారి ఏదైనా మంచి పాట వినాలని అను. ప్రేమ వనరాణి కన్యలివేణి వచ్చేనే అంతే. వావ్, ఒక్కటే లైన్, స్వీట్ అండ్ షార్ట్ గా. ఐ టు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ ఎందుకో ఏమిటో ఎప్పుడో ఎక్కడో నీ కోసం ఎందుకే ఇలా గుండె లోపల అడిగారు. మొత్తం లైన్ అయిపోయింది. నాకు ఇందాక నుంచి ఒకటి నన్ను డిస్టర్బ్ చేస్తుంది బాగా. డిస్టర్బెన్స్ ఏంటో చెప్పనండి, ఈ మైక్. నేను కొన్ని వందల ఇంటర్వ్యూలు చేశాను. ఎప్పుడు ఇలా ఏమైనా ఎదురుగుండే ఇలా అడ్డంగా రాడ్ ఇట్టి దాని మైక్ ఇట్టి అందులో నుంచి వైర్ ఇట్టి ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇది వచ్చింది. దిస్ ఇస్ పాడ్కాస్ట్. ఏదో పాడ్కాస్ట్. నేను మాట్లాడుతుంటే మీ ఫేస్ లో నేను చూడాలన్న దృష్టి ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి వెళ్తుంది కానీ ఇది దీన్ని అడ్డనుకుంటే దీన్ని అడ్డనుకుంటే కాదు కదండి. ఏం కావాలనుకుని వచ్చారు భీమవరం నుంచి ఇక్కడికి? యాజ్ యాక్టర్ అవ్వాలనుకున్నారా? యాంకర్ గా చూడాలనుకున్నారా? ఫస్ట్ యాక్టర్ ఎలా అన్నారు కదా, మనకు అందరూ తెలిసి ఉండాలి కదండి. అంత నాకు ఇక్కడ పెద్ద రిలేషన్స్ అలా ఏం లేవు, పెద్ద తెలిసిన వాళ్ళు లేరు. యాక్టర్ అవుదామని వచ్చాను. 4-5 years ఫైట్ చేస్తానండి. ఇప్పుడు మీరు గతంలో నుంచి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకలా ఉంది, ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వేరుగా ఉంది. సో మీరు గమనించిన చేంజెస్ ఏంటి? ఎవ్రీ 10 yearsకి అన్నీ మారుతాయండి. మనం మారుతాం, మాట మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. నిజానికి ఆయన ఆ టైంలో చేసినటువంటి ఆ యాంకరింగ్ చాలామందికి ఇన్స్పిరేషన్. మేబీ మగవాళ్ళకి అంటే మేల్ యాంకర్స్కి ఆయన ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా 1200 మందికి పైగా సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పొచ్చు. మేబీ ఆయన ముందు మనం ఇప్పుడు ఆయనని ఇంటర్వ్యూ చేస్తున్నాం అనేది మనకున్నటువంటి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. సో ఆయనే జెమినీ సురేష్ గారు. అసలు మామూలుగా మనము సినిమా ఇండస్ట్రీలో చాలా మందిని చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకోవడం. లైక్ వెన్నెల కిషోర్ గారు, సినిమాల సీతారామశాస్త్రి గారు, ఇలా దిల్ రాజు గారు. అయితే యాంకర్స్లో నాకు తెలిసి ఇప్పటి వరకు ఈయనే ఫస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు, జెమినీ సురేష్. ఆయన వర్క్ చేసినటువంటి కంపెనీ నేమ్ మేబీ ఎలా ఉండడం. జెమినీ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మనం మాట్లాడదాము. మనకు తెలిసి అయితే జెమినీ సురేష్ గారు ఇప్పటి వరకు కూడా ఒక యాంకర్గా తెలుసు, ఒక యాక్టర్గా తెలుసు, అలాగే ఆర్జే అని కూడా కొంతమందికి తెలుసు. ఇంకా డబ్బింగ్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. చాలా సినిమాలు, చాలా ఏవీస్. అసలు ఒక పెద్ద సెలబ్రిటీ గురించి చెప్పాలి అంటే అది జెమినీ సురేష్ వాయిస్ అయితే యాప్ట్గా సూట్ అవుతుంది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి జెమినీ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎటువైపు వెళ్ళబోతున్నారు, మున్ముందు తన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. సురేష్ గారు హాయ్ అండి. నమస్కారం అండి. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని చూడడం. ఒక యాంకర్ ఇంకో యాంకర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా రేర్ సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నన్ను అడగాలనుకుంది ఏంటంటే 1200 మందికి పైగా సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశారు. జెమినీలో మీ కెరీర్ స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడు మీరు జెమినీలో స్టార్ట్ చేశారు? మీ ఫస్ట్ షో ఎప్పుడు? అలాగే ఆ ఫస్ట్ షో నేమ్ ఏంటి? స్మైల్ ప్లీజ్ అండి. స్మైల్ ప్లీజ్ ఫస్ట్ వన్. ఓకే. అంటే నేను సోలో యాంకర్గా 2004 సెప్టెంబర్ 7 జెమినీ టెలివిజన్లో నేను అడుగుపెట్టిన రోజు నా జాబ్ అక్కడ స్టార్ట్ అయింది.
ఇంకా అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ మీరు అడిగినట్టు స్మైల్ ప్లీజ్ అనే ప్రోగ్రామ్ నేను సోలో యాంకర్గా అంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను, కానీ నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది ఆడియన్స్ని. నాకు లెటర్స్ రాసి, అప్పట్లో లెటర్స్ ఉండేవి, సెల్ ఫోన్లో అవన్నీ కాదు కాబట్టి ఎక్కువ నాకు లెటర్స్ వచ్చే ప్రోగ్రామ్ అదే. నేను వారం వారం ఆ లెటర్స్లో వాళ్ళ కంటెంట్ నా కోసం ఏం రాశారు, ఈ వారం ఇలా మాట్లాడండి, చాలా బాగా చేశారు అన్నయ్య చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు అప్పట్లో నన్ను ఇష్టపడిన వాళ్ళు. సో నా ఫస్ట్ ప్రోగ్రామ్ స్మైల్ ప్లీజ్ నేను జాయిన్ అయింది 2004 జెమినీ టీవీ. ఇంకా 2004 తర్వాత మనకి సురేష్ గారు జెమినీ సురేష్ అయిపోయారు. సో వెంటనే అయిపోలేదండి, ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక సంవత్సరంన్నర తర్వాత. అది మీడియాలో, ఫిల్మ్ మీడియాలో ఉండటం వల్ల నేను 24 ఫ్రేమ్స్ ఎక్కువగా చేయడం వల్ల 24 ఫ్రేమ్స్. అంతకు ముందు రఘు కొంచెం ఉండేవారు, అంతకు ముందు మేల్ యాంకర్స్ బేసిక్గా చాలా తక్కువ. ఆ ప్రోగ్రామ్ పర్టికులర్గా రఘు గురించే చేసేవారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అప్పటికి బిజీ అయిపోయి ఆయన వెళ్ళిపోవడం, అదే టైంకి నేను జెమినీ టెలివిజన్లో ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా జాయిన్ అవ్వటం. ఆ టైంలో మా కిరణ్ సార్ కానీ, మా గీతా మేడం, వీళ్ళందరూ ఇతను బాగున్నాడు, వాయిస్ బాగుంది, ఇతను పెడితే నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే, అసలు నా ఇంట్రెస్టే కెమెరా ముందు ఉండాలండి అని అడిగి చెప్తే, అది అదృష్టంగా అనుకుని అప్పటి నుంచి నాకు ఒక 24 ఫ్రేమ్స్ లాంటి ప్రోగ్రామ్ అది పెద్ద హిట్ అవటం. 24 ఫ్రేమ్స్ అంటే సురేష్ అంటే 24 ఫ్రేమ్స్ లాగా అయిపోయింది. సో అలా వచ్చిన అవకాశం నేను ఫస్ట్ టైం ఉపయోగించుకున్నా, అది 24 ఫ్రేమ్స్ అండి. సో అప్పుడు నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పిఆర్ కూడా నేనే చేసేవాడిని. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా, సినిమాల ప్రమోషన్స్ కావాలన్నా, ఎందుకంటే నేను రోజు ఉదయమే ఈ ఫిల్మ్ కవరేజ్లకు వెళ్ళేవాడిని. ప్రతి చోట ఎక్కడెక్కడ షూటింగ్స్ జరుగుతున్నాయి, హైదరాబాద్ అన్నపూర్ణ, రామానాయుడు, నానక్రామ్ కూడా, మన సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ ఆఫీసులు, ఎక్కడెక్కడ షూటింగ్స్ ఉన్నాయో అది కవర్ చేసి వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ సాయంత్రం ఫిల్మ్ న్యూస్ అని ఇచ్చేవాళ్ళం. సో అప్పుడు గుర్తు కోసం రకరకాల ఛానల్స్ అప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యింది. మన ఈటీవీ ఉంది, జెమినీ, మా స్టార్ట్ అయ్యింది. ఇంత విస్తృతంగా మీడియా లేదు అప్పుడు. సో గుర్తు కోసం ఒక 5-6 ఉండేవాళ్ళం. అందరూ మీడియా జర్నలిస్టులు ఉండేవాళ్ళు, పేపర్స్ ఉండేవి, జ్యోతి చిత్ర అని, శివరంజని అని, మన సంతోష్ అని, ఇలాంటి మ్యాగజైన్లు, వీళ్ళందరూ రిపోర్టర్స్ వచ్చేవాళ్ళు. ఒక గెస్ట్ ముందు 3-4 మైకులు ఉండేవి అప్పుడు, అంత తక్కువ మీడియా అన్ని. సో అప్పుడు జెమినీలో నేను ఉండేవాడిని కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ జెమినీ నెంబర్ 1 స్థానంలో ఉండేది. సో దట్ అందుకని నన్ను జెమినీ సురేష్ని పిలవండి, జెమినీ అక్కడ వచ్చాడు, జెమినీ వాళ్ళు వచ్చారా, జెమినీని పిలవండి అంటే వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉండేదండి అప్పుడు. సో దట్ అలా నేను జెమినీ సురేష్ అయినండి సంవత్సరం తర్వాత. అయితే ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా వచ్చినప్పటికీ యాంకర్గా స్టార్ట్ అయిపోయింది. అయితే మీరు ఏం కావాలనుకుని వచ్చారు? భీమవరం నుంచి ఇక్కడికి యాజ్ యాక్టర్ అవ్వాలనుకున్నారా, యాంకర్గా చూడాలనుకున్నారా? ఫస్ట్ యాక్టర్ ఎలా అన్నారు కదా, అదే ఫస్ట్ యాక్టర్ అనే వచ్చాను. మనకు అందరూ తెలిసి ఉండాలి కదండి, అంత నాకు ఇక్కడ పెద్ద రిలేషన్స్ అలా ఏం లేవు, పెద్ద తెలిసిన వాళ్ళు లేరు. ఇప్పట్లాగా ఇన్స్టా, ఫేస్బుక్ లేదు కాబట్టి మనం సోలోగా కష్టపడాల్సి వచ్చేది. ఉంటే కనుక ప్రయత్నం చాలా బాగుండేది, నాకు చాలా ఈజీగా అయ్యి ఉండేది. ఫస్ట్ ఈటీవీ అండి, ఫస్ట్ ఈటీవీలో చిన్న చిన్నగా ప్రోగ్రామ్స్ అవి చేసుకుంటూ, అక్కడ కూడా ఫిల్మ్ న్యూస్కి కవరేజ్ గారు చౌదరి గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన కూడా అసిస్టెంట్కి వెళ్ళేవాడిని. జెమినీ వాళ్ళకి నేను అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు రిక్వెస్ట్ చేసి తెలిసిన వాళ్ళు చూసి వాళ్ళు లేదా చాలా యాక్టివ్గా నడితేను బాగుంది. మీరు నేను రైటర్ని కూడా బేసిక్గా. సో ఆ టైంలో కొన్ని లవ్ లెటర్స్ కూడా రాశారంట కదా, కాలేజ్ డేస్ అండి. అప్పుడు పెన్, ములుక్కు పెన్ను, బాల్ పెన్ అన్ని పోయినాయండి పెన్ను. మరి మీరు షోస్ చేసినప్పుడు మేల్ యాంకర్స్ లో చాలా మంచి క్రేజ్ ఉండేది మీకు అప్పట్లో. చాలా మంది మేల్ అబ్బాయిలు కూడా మనం కూడా యాంకర్ అవ్వచ్చు కదా ఈయనలాగా అనుకుని ఒక ఇన్స్పైరింగ్ గా తీసుకున్న పరిస్థితులు కూడా అప్పుడు ఉన్నాయి. సో మీకు లవ్ లెటర్స్ ఏం రాలేదా ఎప్పుడు? అప్పుడు అవి ఇందాక చెప్పిన లెటర్స్ లో వచ్చేవి. ఓకే, అలాంటివి అక్కలు చెల్లెళ్ళు చేసేవాళ్ళు, అన్ని స్టిక్కర్లు అంటించి చిన్న చిన్న లవ్ సింబల్స్ అవి వేసి అమ్మాయిలు అని వచ్చేవి. అప్పుడు అవి నేను ఇంట్రెస్ట్ గా చదువుకునేవాడు. నా టేబుల్ మీద పెట్టేవాడు అప్పుడు పోస్ట్ వస్తే. స్మైల్ ప్లీజ్ కి ఎక్కువ వచ్చేవి. 24 ఫ్రేమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని కొంతమంది పెట్టేవాళ్ళు. అప్పుడు ఇది ఈ వాట్సాప్లు ఇవన్నీ లేవు కదండి ఏం చేయాలన్నా. సో దట్ అందుకని అవే ఫాలో అయ్యేవాళ్ళం. సో ఇప్పటి వరకు మీరు 1200 మందిని ఇంటర్వ్యూ చేశారు, 1000 పైనే. అయితే చిరంజీవి గారిని కూడా ఇంటర్వ్యూ చేశారు, కమల్ హాసన్ గారు, అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారిని కూడా ఇంటర్వ్యూ చేశారు. సో ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో కావచ్చు కొంచెం టఫ్ టాస్క్ అని అనిపించిన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడూ లేదండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే అప్పట్లో ఇలాగా ఇప్పుడు వికీపీడియా కానీ ఇలాంటివి ఏవి లేవు. సో సోర్సెస్ చాలా తక్కువ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ టైంలో. సో అప్పుడు ఎలా ఉండేది, ఎలా వర్కౌట్ చేసేవాళ్ళు యాజ్ అ యాంకర్గా మీరు ఇంటర్వ్యూ కోసం? బుక్స్ నాలెడ్జ్ ఎక్కువ, పుస్తకాలు కొన్ని చదువుకోవడం, దాని గురించి ఎంక్వైరీ చేయడం. అప్పట్లాగా ఇదే మీరు అన్నట్టు గూగుల్లోకి వెళ్తే వచ్చేసేది ఇన్ఫర్మేషన్, అది లేదండి. అప్పుడే కొత్తగా ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరికి ఒక 10 minutes 5 minutes ఇచ్చేవాడు మా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్కి. ఈరోజు నువ్వేం చేయబోతున్నావు ఏమన్నా కొంచెం సెర్చ్ చేయడానికి ఇంటర్నెట్ ఓపెన్ అవ్వడమే ఇలా తిరుగుతూ ఉండే చక్రం.
అది పెట్టుకుని అందులో ఎవరో గెస్ట్ వస్తున్నారు, గెస్ట్ డీటెయిల్స్ చూసుకుని అవన్నీ పెన్తో రాసుకుని అలా వర్క్ చేసేవాడిని. చాలా హార్డ్ వర్క్ ఉండేది, ఎంత స్పీడ్ ఉండేది కదా నెట్ కూడా. అంతే తప్ప బేసిక్గా పుస్తకాల్లో చదవటం. నేను మొదటి నుంచి సినిమా పిచ్చోండి కాబట్టి నేను డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం చదువుకున్నప్పుడు లేకపోతే నా స్నేహితులతో డిస్కషన్ చేసిన విషయాలు ఇవన్నీ నాకు మైండ్లో ఉన్నాయి కాబట్టి నా గెస్ట్లతో ఎప్పుడు ఇది అవ్వాల. ఎలాంటి గెస్ట్ వచ్చినా నేను కొంచెం ఒక చిన్న ఫీడ్ ఉండేది నాకు బ్రెయిన్లో, రైటర్గా ఉన్నాను కాబట్టి. సో దట్ అందుకని ఎప్పుడు భయం అలాంటిది ఏం లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరు చేశారు సెలబ్రిటీని? హరినాథ్ పులిచెర్ల గారు అని, ఆయన ప్రేమాయణ మహా ఆయన ఒక సినిమా తీశారు. తర్వాత కొన్ని సినిమాలు అలెగ్జాండర్ ద బ్లూ ఫాక్స్ అనే సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు. ఆయన యాక్చువల్గా అమెరికాలో డాక్టర్ అండి. ఆయన ఇండియాకి వచ్చి తెలుగు సినిమాలు చేస్తూ ఉంటారు. తిరుపతి అయింది, చాలా మంచి వ్యక్తి. ఆయన హీరోగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయన్ని చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ రోజు రఘు గుంచే గారు అవైలబిలిటీ లేరు, అర్జెంట్ అయింది. అంటే అప్పుడు కొంచెం పైగా ఏంటంటే అప్పుడు హరినాథ్ పులిచెర్ల గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి నాకేం భయం అనిపించలేదు ఆయన ఇంటర్వ్యూ చేయడం. అదే ప్లేస్లో పెద్ద యాక్టర్ అన్నట్టు కొంచెం టెన్షన్ వచ్చేది, బట్ అదేం లేదు, చాలా సరదాగా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఆ ఇంటర్వ్యూ చూడగానే అందరూ సురేష్ ఇంకా ఫాలోఅప్ చేసేస్తాడని కంటిన్యూగా ఇంటర్వ్యూస్ చేశారు. 2004లో ఇలా కెరీర్ని స్టార్ట్ చేశారు. 2014లో ఇంకా యాంకరింగ్ స్టాప్ చేసేసారు. యాంకరింగ్ అప్పటికి ఆపేశానండి. ఇంకా అంటే నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను కదా, ముందు నుంచి యాక్టింగ్ ఫిలిమ్స్ చేస్తున్నాను, సీరియల్స్లో హీరోగా చేశాను, అన్నీ చేశాను. కానీ యాంకరింగ్ అనేది ఏదో ఒకటి కొంచెం పక్కకు జరిపితేనే తప్పితే మనం మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళాం అని, స్పేస్ దొరకదని. ఇంకా 14 ఆ టైంలో చిరంజీవి గారి ఇంటర్వ్యూ ఒకటి, తర్వాత సూర్య గారు నాకు చాలా ఇష్టమైన యాక్టర్, తమిళ్ సూపర్ స్టార్ ఆయన, కమల్ హాసన్ గారిని ఒకటి లాస్ట్ ఇంటర్వ్యూ లాగా చేశాను. అంతే అండి. ఇంకా తర్వాత యాంకరింగ్ అండి ఈ ఇంటర్వ్యూస్కి ఏమీ వెళ్ళా, అప్పుడు తీసుకోవటం మానేసాం, ఇవ్వటం మొదలెట్టాం. ఓకే, చాలా టర్న్ తిరిగింది అనమాట, యూ టర్న్ లాగా తీసుకోవడం మానేసి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో మరి యాక్టింగ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ సినిమా శేషాద్రి నాయుడు అండి, శ్రీహరి గారి సినిమా. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది కూడా రియల్ స్టార్ శ్రీహరి గారు. నేను అప్పుడు యాంకరింగ్లు అవి చేస్తుంటే స్క్రీన్ మీద చూసి ఒక మినిస్టర్ కొడుకు వేషం, నాకు సినిమాలో నాకు ఎవరో తెలిసేది కాదు, వచ్చిన ప్రతి నిర్మాతను లేకపోతే దర్శకులను వాళ్ళని సార్ నాకు ఇంట్రెస్ట్ అండి అని చెప్తూ ఉండేవాడిని. అందరూ పరిచయం నాకు అక్కడే చాలా మంది పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వీళ్ళందరూ అక్కడే స్నేహితులు నాకు, నందిని రెడ్డి గారు కానీ వీళ్ళంతా. సో రైటర్స్ వచ్చినా చెప్తూ ఉండేను మాట. అయితే ఆయన ఒక షో చేసి ఉండండి, ఆల్ హ్యాపీస్ టకాల్ టకాల్ ఢమాల్ ఢమాల్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది నైట్. ఆంధ్ర అబ్బాయిగా నేను, తెలంగాణ అతనుగా ఇంకొక ఆయన కన్నగారని ఉండేవాళ్ళు, గన్స్ పట్టుకుని ఇద్దరు పిట్టల ధరలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. పెద్ద హిట్ ఆ షో. అందులో నన్ను చూసి ఆయన అబ్బాయి బాగున్నాడు చూడండి అసలు సార్ ఎంక్వైరీ చేయండి అంటే, కో డైరెక్టర్ గారు జగదీష్ అని ఒక అబ్బాయి వచ్చి ఇలాగా సినిమా చేస్తూ ఉండండి, నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, అయ్యో బాబు చేస్తానండి వస్తానండి అని శ్రీహరి గారిని కలిసాను. ఆ రోజు నుంచి ఆయన శ్రీహరి అనే ఉన్నంతకాలం, ఆయన సినిమాలు చేసినంతకాలం ప్రతి సినిమాలోనూ వేషం ఇచ్చాడు. దట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి శేషాద్రి నాయుడు. అండ్ చాలా వరకు సినిమాస్లో చూసుకుంటే మీవి గోదావరి స్లాంగ్ ఎక్కువగా వినిపిస్తుంది. అవునండి. అండ్ మిమ్మల్ని అలా ఇష్టపడుతూ ఉంటారు కదా, డైరెక్టర్స్ కూడా అలాంటి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఉన్నారు. రప్న అలా వచ్చేస్తూ ఉంటారు, ఫాస్ట్గా మాట్లాడేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. రెడీ కావచ్చు, ఇంకా కళ్యాణం వైభోగమే ఇలా. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైలాగ్స్ అంటే అన్ని చెప్పేస్తాం ఉంటాం కదండి. డైరెక్టర్స్ అందరూ ఇష్టం, నాతో పనిచేసిన డైరెక్టర్లు అందరూ అంటే నాకు చాలా ఇష్టం, అందరితో మంచి ర్యాప్ ఉంటుంది. అదే ఒకసారి నాతో పనిచేస్తే ఇంక పని చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. నేను పక్కన పెడదామని ఎప్పుడు అనుకోలేదండి. గోదావరి జిల్లాలో అంటే నేను పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి నేను అదే అంటాను. నేను పుట్టింది బూరుగుపల్లి, చిన్న పల్లెటూరు, గోదావరి జిల్లా, గోదావరి పక్కన ఉంటుంది. పెరిగింది భీమవరం, నన్ను పెంచింది భాగ్యనగరం, హైదరాబాద్. అంతే, 3 చోట్ల. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? నేను 24. స్టడీస్ అయిపోగానే వచ్చేసారా? అంటే నేను ఎంబీఏ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసాను. ఓకే. భీమవరంలో స్టడీ చేసేప్పుడు ఎక్కువగా మీకు సునీల్ గారు, త్రివిక్రమ్ గారు పరిచయం మంచిగా, మీకు సేమ్ కాలేజ్ కదా? సీనియర్స్, సేమ్ కాలేజ్ అండి, వాళ్ళు సీనియర్లు. బట్ సునీల్తో ఎక్కువ ర్యాప్ ఉండేది. బోత్ ఆర్. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితికి సునీల్ డాన్సులు చేసేవాడు స్టేజ్ మీద. అప్పుడు క్యాసెట్లు అవి పెట్టే బాధ్యత నాది, అసిస్టెంట్. మంచి ఫ్రెండ్స్. నేనేమో ఇప్పుడు కూడా అలాంటి ర్యాప్ ఉంటుందా? ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఎటువంటి భేదాభిప్రాయాలు రాలేదు. వాళ్ళ మదరు, మా మదరు, సునీల్, మేమందరం రెగ్యులర్. అంటే ఎప్పుడు ఎవరికాళ్ళు బిజీ అయిపోయాం కాబట్టి వర్క్లో ఉంటాం. ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడతాడు సునీల్. రీసెంట్గా మెడ్రాస్లో రజనీకాంత్ గారి సినిమా షూటింగ్ అప్పుడు నాకు ఫోన్ చేసి, అసలు ఏమీ మా స్నేహాలు ఎప్పుడు చెక్కు చెదరలేదండి.
అప్పట్లో సునీల్ వినాయక చవితికి డాన్స్లకి ఫేమస్ అయితే నేను కృష్ణాష్టమి ఉట్లు కొట్టడానికి ఫేమస్. ఓ ఎందుకు హైట్ ఉంటారా? అవునండి. అప్పుడు నాకు వాడు హెల్ప్ చేసేవాడు, నేను అట్లా ఉండేదండి. త్రివిక్రమ్ గారు బాగా సీనియర్ మాకు. ఓకే. సో ఆయన్ని అప్పుడు కలిసే వాళ్ళ కాలేజ్ టైంలో సునీల్ అండి త్రివిక్రమ్ గారిని క్రికెట్లు ఆడేవాళ్ళు అండి. వాళ్ళ దగ్గర బ్యాట్ బాల్ ఉండేది, మా దగ్గర ఏముండి కదండి. ఫీల్డింగ్ చేస్తే కాసేపు బ్యాటింగ్ ఇస్తారు. మాట్లాడుతుంటే కూడా కామెడీగానే అనిపిస్తుంది. కాదండి, అదే ఉండేది అక్కడ. అందుకని వాళ్ళ దగ్గర బ్యాట్లు ఉండేవండి. అందుకని ఫీల్డింగ్ చేసేవాళ్ళు. 10 ఓవర్లు ఫీల్డింగ్ చేస్తే 1 ఓవర్ బ్యాటింగ్ ఇస్తారు. అలా త్రివిక్రమ్ గారు వాళ్ళందరూ సీనియర్స్ వాళ్ళు. సో సినిమాల్లోకి వచ్చారు. చాలామంది సినిమాల్లోకి వచ్చేవాళ్ళు హీరోగా చూసుకోవాలి మనని మనం, లేదంటే ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ చేయాలి అని అనుకుంటారు. మరి మీరు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలనుకున్నారా, లేదంటే హీరోగా నన్ను నేను చూసుకోవాలి అనుకున్నారా? నేను ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. నన్నే క్వశ్చన్ అడగండి. మీకు కళ్ళు వస్తాయి కదా, కళ్ళు మీరు హీరోయిన్ ఫ్రెండ్గా అనుకుంటారా, హీరోయిన్ అనుకుంటారా? బేసికల్గా నాకు కళలు రావు, హాయిగా పడుకుంటా. కళలు రాని మనిషి ఉన్నాడు, మీరు పెద్ద అబద్ధం ఆడారు కానీ మర్చిపోతాం. ఏం ఉండదండి, మీకు తెలియదు, మర్చిపోయండి వచ్చి. బేసిక్గా మనల్ని మనం కళల్ని మనం మర్చిపోతూ ఉంటాం. మన కళల్ని మనం ఊహించుకున్నప్పుడు మనకు వచ్చే కళల్లో మనం హీరోలమే. ఎవరి లైఫ్లో వాళ్ళు హీరోలే, హీరోయిన్సే. కళల్లో, ముఖ్యంగా కళల్లో కూడా ఆడి హీరో అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతాడు కదా. సో అలాగే ఇప్పుడు మీరు కూడా, మీరు మంచి చీర కట్టుకుని ఇలా నిద్రపోయేప్పుడు కళలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, జరుగుతుంది, మీరు హీరోయిన్ ఫ్రెండ్ కింద ఊహించుకుంటారండి, మీరే హీరోయిన్ అని ఊహించుకుంటారు. అంటే ఇప్పుడు మీరు హీరోగా కావాలనుకున్నారని నాకు అర్థమైంది, అంతేనా? హీరో కావాలనుకుని వచ్చారు. మానస్ గారు, టు బి ఫ్రాంక్ అండి, ప్రతి మనిషి జీవితంలోనూ అద్దం అనే ఒక వస్తువు మన ముందు లేకపోయి ఉంటే అది ఉండటం వల్లే చాలా ఎవరికాళ్ళు అందంగా కనిపించు. ప్రతి మనిషి అందమైనడేనండి, ప్రతి మనసు అందమైన మనసే, ప్రతి ఆలోచన గొప్పదే. వాళ్ళ ఆలోచనలు పరిధులు ఉంటాయి. నా పరిధులు నాకు తెలుసు, నేనేంటి, నా పర్సనాలిటీ. నేను ఎవరైనా మా భీమానంలో 6 అడుగులు ఉన్నవాడు హీరో అవ్వాలనుకుంటాడు, 3 అడుగులు ఉన్నవాడు కూడా హీరో అవ్వాలి. హీరో అవ్వాలనుకోవడం హీరోయే అవ్వాలని కాదండి, వాడు బేసిక్గా వాడు మైండ్లో ఒకటి ఐడియా ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. బయట నుంచి చూసేవాడు వాళ్ళు వీళ్ళు ఏం చూసి ప్రేమించిందిరా అనుకుంటారు. కానీ ఏం చూసిందో అమ్మాయికి తెలిసి, వీడికి ఏం తెలుసు? వీడు అమ్మాయి చెప్తే ఏ అమ్మాయి నచ్చిందిరా బాబు నీకంటే, అరే ఆ అమ్మాయిని ఆడి కళ్ళతో చూడాలి, నువ్వెలా మాట్లాడతావు? అలాగే మనిషి జీవితంలో కూడా వాడి జీవితానికి వాడే హీరో కాదు, వాడి కళల్లో వాడే హీరో, వాడి ఆలోచనలో వాడే హీరో. కానీ రియల్ సినిమాలో మీరు హీరోగా ఫ్యూచర్ లో రాబోతున్నారని మాత్రం రాలేదండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటే ఆన్సర్, యాక్టర్ అవుదామని వచ్చా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఎందుకంటే నేను తీసుకున్న అవార్డులో నేను యాక్ట్ చేసినప్పుడు జనం నుంచి వచ్చిన ప్రశంసలో, అభినందనలు, నా ఆహార్యమో, నా మాటో, నా భాష, ఇవన్నీ నన్ను ముందుకు త్రో చేసినాయి. ఆ త్రో వల్లే యాక్టర్ అవ్వాలి అని పక్కా ఫిక్స్ అండి. ఆ యాక్టర్ అవ్వడం అనే దాంట్లోంచి అలా అలా ఇప్పుడు ప్రధాన భూమిక అంటారు, ప్రధాన పాత్ర. అలా అందులో ప్రధాన పాత్రలు అంటే లైక్ శ్రీహరి గారు చేసిన పాత్రలు లాంటివి అలాంటివి చేయాలి, మెయిన్ లీడ్స్ చేయాలి, అప్పుడు హీరో అనమాట. అలా 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 హీరోగా చేయాలి, హీరోగా లీడ్, మన కథను మనం నడిపించాలి. కథలో పాత్ర కాకుండా కథ మన చుట్టూ తిరిగేలా ఉండాలనే ఆలోచనలో అయితే ఉన్నానండి. అండ్ ఫ్యూచర్లో అలాంటి ఒక సినిమాలో హీరోగా రాబోతున్నారని విన్నాను. ఇంకొక 4-5 years ఫైట్ చేస్తానండి. ఇంకా తర్వాత ఫైట్ చేసిన మీరు కూడా చూసి జనం కూడా చూడరు కాబట్టి ఇంకొక 4 ఏళ్ళు చేస్తే ఏదో ఒకటి ఒక సినిమాలోనన్నా మెయిన్ హీరోగా చేయాలని ఒక ఆశ ఉంది. డెఫినెట్గా అది అవకాశం గాడ్స్ గ్రేస్, మీ అందరి బ్లెస్సింగ్స్. అండ్ మీరు సుమా గారు ఒకసారి బెస్ట్ యాంకర్స్గా అవార్డు తీసుకున్నారు, అది ఎప్పుడు? 2009 అండి, కాకినాడ బీచ్ ఫెస్టివల్లో స్టేట్ అవార్డు. చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు ఆ సంవత్సరం. అంటే అప్పటికి ఇంకా ఎంత యాంకరింగ్, మేల్ యాంకర్స్ ఎవరు లేరు అప్పటికి, యాంకర్స్కి అవార్డ్స్ కూడా ఇవ్వట్లేదండి టు బీ ఫ్రాంక్. ఓన్లీ తెలుగు టీవీ రంగ ప్రతిభకి ఇచ్చిన అవార్డులు అండి అవి. రైట్, టీవీలో హీరోలు, హీరోయిన్లు, విలన్లు, యాక్టర్లు, క్యారెక్టర్ యాక్టర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ ఇచ్చారు కాకినాడలో. కాకినాడ బీచ్ ఫెస్టివల్ అని జరుగుతుంది. అప్పుడు చాలామంది జర్నలిస్టులు వాళ్ళకి కమిటీలో ఉన్నారు. ఏది మన ఈ స్క్రూటినింగ్ కమిటీ ఉంటుంది కదా, ఎవరెవరికి ఇవ్వాలి అవార్డులు సెలెక్ట్ చేస్తారు. అందులో వాసిరాజ్ ప్రకాశం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అందరికీ ఇస్తున్నాం టీవీ అంటే పాపం వాళ్ళ యాంకర్లు కూడా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, వాళ్ళు కూడా అభినందిస్తే ఒక ప్రోత్సాహం వస్తే బాగుంటుందని ఆ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తే, అప్పుడు అందులో అప్పటికి నేను కొంచెం జనాల్లో ఉన్నాను కాబట్టి నాకు
అప్పుడు బెస్ట్ యాంకర్. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే సుమా గారు మంచి మంచి ఈవెంట్స్ ప్రతి సినిమాకి కూడా తను అంటే ఈవెంట్కి తను యాంకరింగ్ చేస్తే అది హిట్ అనేంతగా ఫేమస్ అయిపోయారు ఇప్పుడు. సో మీరు సేమ్ టైంలో ఇద్దరు కలిసి స్టేజ్ పైన అవార్డు తీసుకున్నారు కాబట్టి మీకు అనిపించలేదా నేను కూడా ఈవెంట్స్ చేద్దాము అని చెప్పేసి? అంటే అటువైపు వెళ్ళాలని ఆలోచన లేదా ఇంకా పూర్తిగా? పట్టుకుంటే పట్టుచేరు సినిమా తెలుసు, ప్రోగ్రామ్ తెలుసు. ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ నేనే. సుమగారి జీవితంలో అత్యధికంగా ఎపిసోడ్ చేసింది లైవ్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్. అందులో నా పేరు అప్పుడే ఫస్ట్ టైం జెమిని సురేష్ ఇతను నా పేరు వేసుకున్నది అందులోనే. దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు తెలుగు అంటున్నాను గుర్తుపెట్టుకోండి, తెలుగు మహిళా రంగాన్ని అత్యధికంగా ఆదరించినటువంటి ప్రోగ్రామ్. ఫోన్ చేస్తే చేరిచ్చాం. సో అంత రిలేషన్ సుమ్మగారితో ఆవిడ చేశారు కాబట్టి నేను చెయ్యాలి, ఆవిడ ఉన్నారు కాబట్టి నేను ఉండాలని కాదు. కానీ ఈవెంట్స్ వైపు ఆర్ట్ వైపు నేను ఎప్పుడు చాలా ఈవెంట్స్కి నేను ఫిలింఫేర్ అవార్డ్స్కి 4 సంవత్సరాల పాటు నేను ఝాన్సీ, నేను ఉదయభాను, నేను భార్గవి, నేను శిల్పా చక్రవర్తి, మేల్ యాంకర్ మాత్రం నేనే చేశాను, ఫీమేల్ మాత్రం మారేవారు. అలాంటి మీరు చెప్పిన ఈవెంట్లన్నీ కొన్ని వందలు చేస్తాం అంటున్నాను కాబట్టి అంటే మానేసాం, ఇంకా అవన్నీ చేసాం. ఓల్డ్ హిస్టరీ అది. ఎన్ని చేసి ఉంటానో నాకే తెలియదండి. నా ఏవీ లేని ఒక్క ఆడియో ఫంక్షన్ కూడా లేదు, నా ఏవీ లేనిది, నా వాయిస్ లేకుండా ఒక్క ఫంక్షన్లో కూడా వెళ్ళేది కాదు. అవును, యాంకర్గా ఉంటూ మళ్ళీ ఏవీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? ఇప్పుడు మాట్లాడుతున్నారు యాజ్ అన్ యాంకర్గా లేదా ఒక యాక్టర్గా కనిపిస్తుంటే ఒకలాగా ఉంటుంది వాయిస్, బట్ ఏవీస్కి వెళ్ళేసరికి మాత్రం చాలా డిఫరెంట్గా అసలు మారిపోతుంది. బట్ ఈవెన్ అప్పుడు కూడా గుర్తుపడతారు ఇది జెమిని సురేష్ గారి వాయిస్ అని చెప్పేసి, అంత ఫేమస్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ సినిమాతో స్టార్ట్ చేశారు ఈ ఏవీస్? చెప్పండి గుర్తులేదు కానీ 2007 నుంచి ఏవీలు చెప్తున్నాడండి. అప్పట్లో బాగా పాపులర్ అయ్యేవి, అందరికీ పెద్ద పెద్ద హీరోలకి వాళ్ళకి అందరికీ చెప్తూ ఉండేవాడిని. అది మెయిన్ బేసిక్గా ఆ ఏవీస్ చెప్పడానికి ప్రధాన కారణం డివివి ప్రసాద్ గారు అని జెమినీలో ఒక ఆయన ఉండేవారు. ఆయన చాలా గొప్ప చిరంజీవి గారి అభిమాని. నా టేబుల్ పక్కనే ఉండేవారు ఆయన చిరంజీవి గారికి సంబంధించినవన్నీ రాస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి నేను తేజ ఫిలిం థియేటర్ అని ఒక ప్రోగ్రామ్కి ఓన్లీ వాయిస్ మీద ప్రోగ్రామ్ వెళ్తుంది, అది యాంకర్ ఉండరు, వాయిస్ ఓవర్ నాది ఉండేది. అది మా గీత మేడం నాకు అవకాశం ఇస్తే అది విని ఆయన ఏమన్నాడంటే, సురేష్ యాక్చువల్గా అన్నయ్య రఘుకు కానీ లేకపోతే ఇంకొక డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళు మనీ తీసుకుని చెప్తూ ఉంటాడు, నువ్వు సార్ ట్రై చేస్తావంటే ఆ పేపర్లు నాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను బంజారా హిల్స్లో కూర్చుని ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే వచ్చి ఫస్ట్ ఏవి నేను చెప్పింది కూడా చిరంజీవి గారికి అన్నాడు. మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో అని ఇలా మొదలుపెట్టి ఆయన రాసింది నేను చెప్పాను. అది చాలా పెద్ద హిట్ అయ్యి నాగబాబు గారి దగ్గర నుంచి కాంప్లిమెంట్ వచ్చి ఎవడు చెప్పాడు, వీడు చాలా అద్భుతంగా చెప్పాడు, వాడు ఫీల్ అయ్యాడు, వాయిస్ యాక్టింగ్ చేశాడు, వాడి అభిమానాన్ని గొంతులో చూపించాడు, వాడి ప్రేమని ఇలాని ఆయన అంటే ఒకసారి మాట్లాడతాను సార్ అంటే ఆయన ఫోన్ వస్తే అప్పుడు నాగబాబు గారిని ఫస్ట్ అని మాట్లాడాను. అది చాలా గొప్ప మెమరీ అండి నాకు. అలా స్టార్ట్ అయింది నా గొంతుకు సంబంధించినటువంటి ప్రయాణం. అదే మనము ఫేస్ అనేది చాలా తక్కువ రోజులు ఉన్నప్పటికీ కూడా గొంతు అనేది ఎప్పటికీ ఉంటుంది. అందుకని చాలామంది కూడా ఈ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఇలా చెప్పాలి, ఇటువైపు కూడా వెళ్ళాలి, డబ్బింగ్ వైపు కూడా వెళ్ళాలి అని కూడా ఆశపడుతూ ఉంటారు. సో ఇంకా మీరు చిరంజీవి గారిని కూడా ఇంటర్వ్యూ చేశారు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎస్, సో లాస్ట్ కూడా చిరంజీవి గారి ఇంటర్వ్యూస్తోనే క్లోజ్ చేశాను. ఇంటి దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఓకే, సో ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా జీవితంలో ఇంకా చిరంజీవి గారి మీద అడిగారంటే ఈ ఇంటర్వ్యూలు మీ డిజిటల్ చిప్పులు ఉంటాయి లోపల, అవి ఇవన్నీ సరిపోవు, టైం పట్టేస్తుంది. కొత్తగా మైకోట్ అడ్డుగా పెట్టి పాడ్కాస్ట్ అంటున్నారు కానీ మీరు భగవద్గీత అంతా మ్యాటర్ ఉంటే చెప్పగలను ఆయన గురించి. ఎందుకంటే నా లైఫ్లో నా చిన్నతనంలో నేను మొదటిసారి ఒక యాక్టర్ని చూస్తే అది చిరంజీవి గారు. మా ఊరు పాలకొల్ల దగ్గర దొడ్డుపట్ల అనే ఊర్లో రేవులో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేశాను కానీ ఎన్నిసార్లు చెప్పినా నాకు గర్వంగా ఉంటుంది. మా ఇంట్లో పనిచేసే ఆయన నన్ను ఇలా భుజాల మీదకి ఎత్తుకుంటే చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు నేను చూసిన ఫస్ట్ యాక్టర్ చిరంజీవి గారు. అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆ సినిమా షూటింగ్ మా ఊర్లో తీశారు. మళ్ళీ అదే చిరంజీవి గారిని అతి దగ్గరగా ఆయన నా భుజం మీద చెయ్యేసి నన్ను ప్రేమగా పలకరించిన రోజు అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్. ఇదంతా జరగడానికి ఒక 20 ఏళ్ళు ప్రయాణం. నేను ఎక్కడో జనాల మధ్యలో నుంచుంటే ఆయనే నన్ను పిలిచి భుజం మీద చేసి చాలా బాగా చేస్తున్నావు ప్రోగ్రామ్స్ అని అంటాం. చిరంజీవి గారు, చిరంజీవి అనే ఒక పేరుని పట్టుకుని ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాలి. ఇన్స్పిరేషన్ అనే వర్డ్కి ఇంకేమన్నా ముందుంటే అది ఈసారి తెలుసుకుని చెప్తాను కానీ అలాంటిదే చిరంజీవి గారితో ఉన్న ప్రయాణం. అలా చిరంజీవి గారు మిమ్మల్ని పిలిచినప్పుడు స్టేజ్ పైకి మీ పైన భుజం పైన చేయి వేసినప్పుడు ఎలా అనిపించింది మీకు ఆ రోజు? అంటే అది రకమైన బీపీ కింద ఉళ్ళంతా వేడెక్కిపోయి అది తెలియట్లేదు నాకు. నేను జస్ట్ ఆయన స్టేజ్ మీద ఉంటే మిగతా వాళ్ళు ఎవరో ఉండరు, నేను అందరిలో అలా స్టేజ్ కింద నుంచున్నాను, ఆయన అప్పటికి నన్ను చూస్తున్నారు.
ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదండి, ఈ 24 ఫ్రేమ్స్ అని, స్మైల్ ప్లీజ్ అని, రామ్ ఆత్మారామ్ అని, ఈ కంటెంట్స్ అన్నీ జరుగుతున్న టైంలో నేను అప్పట్లో కళ్ళజోడది పెట్టుకున్నాను. మా ఇంట్లో ఉంటుంది ఇంకా ఫోటో. అది నన్ను ఎందుకు అందరిలో కొంచెం హైట్ వల్ల ఏంటో ఆ చిన్న చిన్న యాంకర్స్ అందరూ పక్కన ఉంచున్నాం. అప్పటికి ఆయన నన్ను చూసి నువ్వురా పైకి అని పిలిచారు. ఆయన నన్ను ప్రత్యేకంగా పిలిచారు స్టేజ్ మీదకి. ఆ వెళ్ళినప్పుడు ఆయన నేను నడుస్తున్న ఒక్కొక్క అడుగు అలా వణుకుతున్నాయి, ఏంటో తెలీదు. ఏంటి అసలు చిరంజీవి గారు పిలిచారు, ఆ థ్రిల్లింగ్, ఆ సంతోషం, ఆనందం అంటే ఇప్పుడు నేను కళల్లో ఇప్పటికి కూడా ఉంటుంది ఆ స్పార్క్. కంటి పైగా ఏముంటుంది అంటేనంటే చుట్టూ మా ఫ్రెండ్స్ యాంకర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ మనల్ని పిలిచారు కదా, నన్ను స్పెషల్గా పిలిచారు కదా, చూసి మరి అలా ఉంటుంది మనతో చిరంజీవి చూసానని పిలిచారు. ఈ ఆనందాల మధ్యన స్టేజ్ మీదకి వెళ్తే ఆయన భుజం మీద చేసి పట్టుకుని ఒక ఫోటో మా ఇంట్లో ఇప్పటికీ ఉంటుందండి. అది చిరంజీవి గారిని కలవటం, అప్పుడు చూసిన చిరంజీవి గారిని అప్పుడు కలిసాను. అప్పుడు ఆ టచ్ లభించింది నాకు ఆయన పట్టుకుని. తర్వాత చిరంజీవి గారితో ప్రోగ్రామ్ చేశానండి, 8 weeks 8 మెగా హిట్స్ అని. ఆ ప్రోగ్రామ్కి చిరంజీవి గారి యాంకరు, నేను డైరెక్టర్ని. ఇంకా ప్రయాణం ఇంకా అది చెప్తాను కదా నీకు, భగవద్గీతలాగా ఇంత ఉంటాయండి. కానీ మీరు చెప్తూ ఉంటే మాకు అలా వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిరు గారు అంటే నా లైఫ్లో తెలిసిన ధ్రువతార, గొప్ప తార, అద్భుతమైన తార, ఏం పేర్లు ఉంటాయో అంత సూపర్ స్టార్, మెగా స్టార్. నాకు తెలిసిన అన్ని పేర్లలోనూ, అన్ని వేపల నుంచి, అన్ని దిక్కుల నుంచి నాకు తెలిసిన ఒకే ఒక పేరు చిరంజీవి గారు. నా లాస్ట్ టిల్ బ్రెత్ వరకు ఆ పేరు అలా ఉంటుంది. మరి చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందా? గాడ్ ఫాదర్లో చేశాను. తర్వాత శంకర్ దాదా జిందాబాద్లో నేను యాక్చువల్గా నా టైంలో నేను అవైలబిలిటీ లేక వేరే ఊర్లో ఉండి మిస్ అయ్యాను. కానీ చిరంజీవి గారితో చేశాను, ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, ఆయన కలిసి ఉన్నాను. ఖచ్చితంగా పని చేస్తాను, అవకాశం రావాలి, ఎక్కువ లాంగ్ జర్నీ చేయాలి. అండ్ ప్రభాస్ గారు కూడా మీకు బాగా పరిచయం, మీరు కనిపించినప్పుడల్లా భీమవరం అని పిలుస్తారా? అవునండి. ఓకే, ఆయనతో ఎలా పరిచయం మీకు? భీమవరంలోనే పరిచయం అండి, తెలుసు. అప్పటికి ఆయన ప్రభాస్ అని తెలియదు కానీ మనకి మామూలుగా తెలుసు కాబట్టి. ఆయన వాలీబాల్ అయ్యి ఆడేవారని SRK ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్. చాలా ఇష్టమైన ఆట అప్పుడు. అది అలా తెలుసు. తర్వాత ఆయన ఈశ్వర్ సినిమాకి నా స్నేహితుడు RP పట్నాయక్ సినిమా, ఆయనే అమీరిపేటకి ధూళిపేటకి షహరొకటేరా, కార్లకైన కాళ్ళకైన నడకొకటేరా, ఆ పాట రికార్డింగ్ అప్పుడు నేను RP పట్నాయక్ గారు నా ఫ్రెండ్. అప్పుడు అక్కడ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నేను అలాంటివి అప్పుడు కొత్త నాకు. ప్రభాస్ గారు అప్పుడు వచ్చినప్పుడు ఆ స్టూడియోకి వచ్చారు అనమాట, మన కృష్ణానగర్లో ఉంటుంది. అప్పటి నుంచి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అలా అనమాట. భీమవరం. ఆ తర్వాత ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ విజయయాత్ర చేసాం. ప్రభాస్ గారు, హీరోయిన్లు, దిల్ రాజు గారు, మేమంతా ఆ ప్రోగ్రాము థియేటర్స్కి వెళ్ళి ప్రభాస్ గారు అందరిని విష్ చేయటం, అదంతా అనమాట. చాలా సెక్యూరిటీ మధ్యన తీసుకెళ్ళాం ప్రభాస్ గారిని. అటు తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు తిరిగాం. అప్పుడు బాగా దగ్గర అయ్యారు ఆయన. మా భీమవరం అంట, ఏమంటే భీమవరం భోజనం చేశారా, ఏమంటే అట్లా. అలా ప్రభాస్ గారితో ఆయనతో సలార్ చేశాను, సాహో. ఓకే, అంతేనండి. సూపర్. అంటే మీరు కలిసి మీ విలేజ్లో కలిసి ఆడుకున్న పర్సన్తోనే మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాము, సినిమా అవకాశం వచ్చింది అన్నప్పుడు ఎలా ఉండింది ఫీలింగ్ అసలు ప్రభాస్ గారితో? డిస్టనీ అండ్ జర్నీ అంతే, మనకి అది ఉంటుంది, రాసి ఉంటుంది, వెళ్తాం, చేస్తాం. అది ఇప్పుడు మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇంకా ఇంత చెప్పే కరెక్ట్ చిరంజీవి గారు. అంటే నేను వినాలనుకున్నా మీ నోటి వెంట, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరే అన్నారు కదా ఇందాక, మామూలుగా మాట్లాడినప్పుడు సురేష్ ఇలా ఉంటుంది, ఒక్కసారి నా వాయిస్లో అంత గ్రేసు, అంత కిక్కిగాను ఒక బేసు వచ్చిందంటే బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. మెగా స్టార్ చిరంజీవి అంటే ఆ లలిత కళా తోరణం కానివ్వండి, శిల్పకళా వేదిక కానివ్వండి, రవీంద్ర భారతిలో కానివ్వండి, అలా పడుతుంటే చిరంజీవి గారు అలా వాక్ చేసుకొస్తుంటే వెనకాల నా వాయిస్ వస్తుంటే జనాలు విజిల్స్, పేపర్లో చూడటం, గూస్ బంప్స్ వచ్చేవి. అంతే. ఇంకా ఆ చిరంజీవిలోని ఫస్ట్ అక్షరంలోనూ, చివరి అక్షరంలోనూ, మధ్యలో ఉన్న అన్ని అక్షరాల్లోనూ నా ప్రేమ ఉంటుంది. ఆయన అంటే ఆయన అభిమానం ఉంటుంది, అంత ఇష్టం. సూపర్ అండి. ఇప్పుడు సురేష్ గారి గురించి మాట్లాడుకుందాం. సురేష్ గారు ఫస్ట్ యాక్టర్గా తెలుసు, యాంకర్గా తెలుసు, అలాగే ఇప్పుడు డబ్బింగ్ గురించి కూడా మనకు తెలుసు. ఆర్జేగా కూడా గతంలో చేశారంట. చేశారు. ఎస్, చేశారు. ఓకే, కన్ఫర్మ్. అయితే సో 4 మనకు తెలుసు. ఇంకా తెలియదు ఏంటి అంటే సింగింగ్ కూడా చేస్తారని నేను విన్నాను. నేర్చుకున్నారు. ఓకే. వలవల రామారావు గారని ఆయన మా గురువు గారు. ఆయన బ్లైండ్ అనమాట అండి, కళ్ళు ఉండేవి కాదు. ఎప్పుడు నేను చాలామందికి చెప్తూ ఉంటాను, అందరికీ చెప్పేది అదే, మనకు అన్నం పెట్టిన వాళ్ళని, మనకి విద్యనిచ్చిన వాళ్ళని, మనకు నేర్పిన వాళ్ళని, ఎప్పుడు ఏదైనా సంగీతం కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఆటలు కానివ్వండి, విద్య కానివ్వండి, ఏదైనా నేను అందరికీ చెప్పి ఈ జనరేషన్ పిల్లలకు ముఖ్యంగా వాళ్ళ పేరు చెప్పి, మనం ఎక్కడ నేర్చుకున్నాం ఆయన గురించి చెప్పిన తర్వాత మన విద్యని ప్రపంచానికి తెలియచేయాలి.
అది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం. అలా నాకు వలవల రామారావు గారు అనే దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఆయన ఒక 6-7 months నాకు కీర్తనల వరకు నేర్పించారు. అక్కడ నేర్చుకున్న పాట ఇష్టంతోనే నాకు యాక్టింగ్ తర్వాత బాగా ఇష్టమైంది పాటలు పాడడం, రాయడం, అది ఎక్కువ ఇష్టం. సో అప్పుడు పాటలు పాడేవాడిని కాలేజెస్లో, కాలేజ్ పాటలు సునీల్ వీళ్ళందరూ పాడించుకోవటం అలా. అంటే సినిమా పాటలు అవి కాదు కానీ నేను రాసుకున్న పాటలు. మీరు రాసినవి. సురేష్ గారి డబ్బింగ్ అయితే మనం వింటూ ఉంటాం, మాటలు యాంకరింగ్ అంతా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సింగర్ అన్నప్పుడు ఒక్కసారి ఏదైనా మంచి పాట వినాలని అనిపిస్తుంది మాకు. చాలా పాడానండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నదైనా ఏదైనా ప్రేమ పాటలైనా సరే. ప్రేమ వనరాణి కన్య అలివేణి వచ్చేనే అంతే. వావ్, ఒక్కటే లైన్, స్వీట్ అండ్ షార్ట్ గా అంతే. సినిమా పాటలు అంటే అంతే వస్తాయండి. యాక్చువల్గా నేను ఎక్కువ ఆర్పి పట్నాయక్ గారి పాటలు పాడుకుంటూ ఉంటాను. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఐ టు లవ్ యూ అంటూ బదులే చెప్పమంటూ ఎందుకో ఏమిటో ఎప్పుడో ఎక్కడో తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేతో నీకోసం ఎందుకే ఇలా గుండె లోపల సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై నవ్వవే గువ్వమ్మ నవ్వే నీ కళ్ళలో రోజు దీపావళి. అడిగారు, మొత్తం లైన్ అయిపోయింది. సూపర్. ఒక్క పాట అడిగితే 4-5 పాటలు వేసేసారు. అన్ని కూడా సూపర్ మంచి పాటలు. ఇప్పుడు మీరు గతంలో నుంచి చూస్తూ ఉన్నారు, అప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకలా ఉంది, ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వేరుగా ఉంది. అండ్ అలాగే యాంకరింగ్లో కూడా ఇప్పుడు చాలా ఛానల్స్ పుట్టుకొచ్చేసాయి. యాంకరింగ్లో కూడా చాలా చాలా డిఫరెంట్గా మారిపోయింది. సో మీరు గమనించిన చేంజెస్ ఏంటి? ఎవ్రీ 10 yearsకి అన్నీ మారుతాయండి. మనం మారుతాం, మాట మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, బట్టలు మారుతాయి, చెప్పులు మారుతాయి, అన్నీ మారుతాయి. మనసు మారదు, మనిషి మారదు. అదే మారిందంటే ఇంకా అనవసరం కదా, మీరు భూమి మీద ఉన్నా ఇంకా బేసిక్ అన్నీ మారుతాయండి. ట్రెండ్ ప్రకారం వెళ్తారు. కానీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడున్న యాంకర్ అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి చాలా గొప్ప పరిణితి కలిగినటువంటి భాష కావాలి, మాట్లాడాలి, స్పష్టత ఉండాలి, తెలుగులో ఉండాలి. ఇప్పటికీ నేను రీసెంట్గానే విజయదుర్గ గారిని ఫస్ట్ టెలివిజన్ యాంకర్, నిజంగా చెప్పాలంటే ఈ జనరేషన్కి విజయదుర్గ గారు అప్పటి మీరు అందుకే దూరదర్శన్ కార్యక్రమాలకి స్వాగతం, పున్ స్టాప్తో సహా స్పష్టంగా వినపడేలాగా మాట్లాడేవారు. శాంతి స్వరూప్ గారు, ఓలేటి పార్వతీశం గారు, మన విజయదుర్గ గారు. ఆ విజయదుర్గ గారు రీసెంట్గా ఆవిడతో మాట్లాడినప్పుడు చెప్పారు, నిజంగా నాన్న నీ జనరేషన్ తర్వాత నీ భాష కానీ నీ మాట కానీ నువ్వు ఇంటర్వ్యూ చేసే విధానం కానీ నేను చాలాసార్లు నేను చూసాను. ఆవిడ అప్పటికే రిటైర్డ్ అయిపోయారు కాబట్టి ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు చూసేవాళ్ళంట. మేల్ యాంకర్స్లో నేను ఎక్కువగా అభిమానించిన యాంకర్ నువ్వు, చాలామంది చూస్తుంటారు. అల్లరి చేయటం యాంకరింగ్ కాదు, హడావిడి చేయటం యాంకరింగ్ కాదు, అలుపు లేకుండా మాట్లాడటం యాంకరింగ్ కాదు, అరవడం యాంకరింగ్ కాదు, జనాల మీద పడి కరవడం యాంకరింగ్ కాదు. ఇవన్నీ ఉంటాయి. మరి ఏంటి యాంకరింగ్? నవ్వుతూ మాట్లాడటం, సుస్పష్టమైన చిరునవ్వుతో యాంకర్ కలపడం, ప్రశాంతంగా టీవీ ముందున్న వ్యక్తిని టీవీలో మాట్లాడుతున్న నన్ను కలుపుకోవడం, దట్ ఈస్ యాంకరింగ్. ఇది చాలా మంది తెలియదండి, అంతే. ఇంకా అడగకుండా. సో ఇంకా యాంకరింగ్లో సీనియర్ కాబట్టి మీ నుంచి మేము అది తెలుసుకోవాలనుకున్నాం. సో ఇప్పుడున్న జనరేషన్ యాంకర్స్ అందరికీ కూడా ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు. 100% నేను చెప్తాను కదా. నేను చాలా ఈవెంట్స్ చేస్తున్నాను, చాలా చేశాను, చాలా అవార్డ్స్ కార్యక్రమాలకి నేను యాంకర్గా ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటారు? ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పుంటారు? 90 సినిమాలు చేస్తుంటాను, 90 సినిమాలు చేస్తుంటాను. చిన్న చితక 1 minute 2 minutes 2 scenes 3 scenes ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు. శ్రీనివాస్ కళ్యాణ్ అలాంటి, జయసుద్ గారు అబ్బాయి, రాజేంద్ర ప్రసాద్ గారు తమ్ముడు, అలాంటి సినిమాలు, కళ్యాణం, ఇంకా అవి ఒక 80-90 ఉంటాయండి. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా ఏమేమి మూవీస్ చేయబోతున్నారు? చాలా 7 సినిమాలు ఉన్నాయి అందులో. అంటే ఇప్పుడు ఈ 2025 చెప్పాను కదా, మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంక దీని తర్వాత చేయటం కూడదని ఈ సంవత్సరం కొంచెం కసిగా కష్టపడి దేవుడి మీద భారం వేయకుండా, చాలామంది చేసేది అదే. ఈరోజు పోస్ట్ కూడా పెట్టాను నేను, దేవుడి మీద గుడికి వెళ్ళాము, దేవుడి మీద భారం వేసాం, మొత్తం నీది నువ్వే చూసుకుంటే ఆయన ఏం చూస్తాడు, నువ్వేం చేయకుండా అడగందే అమ్మాయినా పెట్టదు. అందుకని 2025 సంవత్సరం డబ్బింగ్స్ లాస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, చాలా సినిమాలకు డబ్బింగ్లు చెప్తున్నానండి. కొంచెం ఇవన్నీ ఈ సంవత్సరం ఏవైనా సరే ఒక ప్రధాన పాత్రలో మెయిన్ లీడ్గా నేను ఒక సినిమాలో యాక్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో చాలా గట్టిగా పనిచేస్తున్నానండి. అది ఇంకా అందరి బ్లెస్సింగ్స్తో అది డెఫినెట్గా ఈ సంవత్సరం నెరవేరుతుంది అనుకుంటున్నాను. ఇంకా సినిమాలు చాలా జరుగుతున్నాయండి, అవి
చూస్తారు. చూస్తూ ఉంటాం. ఓకే, సో 2025లో మనము జమినీ సురేష్ గారిని ఒక మంచి క్యారెక్టర్లో, హీరో క్యారెక్టర్లో చూడబోతున్నాం. పెద్ద క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్లో, సో మెయిన్ క్యారెక్టర్లో, లీడ్ క్యారెక్టర్లో చూడబోతున్నాం. మంచి వర్డ్. లీడ్ క్యారెక్టర్. నేనేం చెప్తానంటే అవును, లీడ్ క్యారెక్టర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. అంటే మామూలుగా ఎవరైనా మంచి ఫేమస్ అవ్వాలి యాక్టింగ్లో అనుకున్న వాళ్ళని ఒక క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటాం, నేను కూడా అడుగుతుంటా. అంటే పాజిటివ్, అంటే మంచి పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి ఫేమ్ అవ్వాలని ఉందా, లేదంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి ఫేమస్ అవ్వాలని ఉందా? బికాస్ పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా ఫేమ్ వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మా అమ్మకి నన్ను పాజిటివ్ క్యారెక్టర్లో చూడాలని ఉంటుంది, నా దర్శకులు నన్ను నెగిటివ్ క్యారెక్టర్లో చూడాలని ఉంటుంది, నాకు 2 క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. ఓకే, సూపర్. అంటే 2 నాకు మీలోనే మీ ఎక్స్ప్రెషన్ కంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి ఇలా ఉన్నాడు ఏంటి. యాక్చువల్లీ ఏంటంటే యాక్టర్ నాకు అన్నీ చేయాలండి. మా అమ్మ నేను చదువుకుంటాను అన్నప్పుడు నన్ను ఇంజనీర్గా చూడాలని. ఏ తల్లికైనా కొడుకుని డాక్టర్, ఇంజనీరు, లేకపోతే పోలీసు, అలాంటి పెద్ద లాయరు, అవే కదా వాళ్ళ కోరికలు. అందులో అబ్బాయిలని మెయిన్గా అలా ఉంటుంది. నేను భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ కాకుండా నా కేజీఆర్ ఇంటర్మీడియట్లో కేజీఆర్ఎల్ కాలేజ్, కొటికలపూడి గోవిందరావు కాలేజ్లో చదువుకున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారు మా ఫ్యాకల్టీ, మా అమ్మ లెక్చరర్. ఆయన స్టూడెంట్. నేను ఆయన చాలా జోక్లు వేసి నవ్విస్తూ ఉండారు. అప్పుడు ఇంకా సినిమాల్లోకి రాలేదు, రైటర్ ఆయన శిష్టుగా ఉన్న టైంలో అది ఇది మాట్లాడుతుంటే ఆయన చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. నేను ఇంటర్మీడియట్ ఏదో కష్టపడి అలా చేసి కెమిస్ట్రీ నానా బాధలు పడి పాస్ అయ్యి డిగ్రీకి వచ్చినప్పుడు మా అమ్మ అడిగింది, ఇంటర్ అయిన వెంటనే ఏంటి ఇంజనీరింగ్ కదా, మరి ఆవిడ లక్ష్యం వేరు. సో ఇలా ఇంజనీరింగ్ ఇంటర్లో కెమిస్ట్రీ పాస్ అవ్వడానికి 2 ఏళ్ళు పట్టింది నాకు. అంటే ఫస్ట్ ఇయర్ దండి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పాస్ అవ్వడానికి 2.5 ఏళ్ళు పట్టింది నాకు. సో నేను ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వెళ్ళి ఆ లెక్కలో లాగర్థమ్స్, థీమ్లు ఇవన్నీ మన వల్ల అవుదామని నేను నిజంగా చెప్తున్నా. నేను ఆ స్టామినా, నువ్వు చదువు అంటే చదువుతా, పాస్ అవుతా. నేను అనుకుంటున్నది వేరే ఉంది కాబట్టి నేను అని చెప్పి బీకామ్ జాయిన్ అయ్యానండి. బీకామ్ జాయిన్ అయ్యాను. బీకామ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా అక్కడ పాస్ అయ్యి వచ్చాను. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంబీఏ కొరియర్ బాయ్గా చేసేవాడిని ఇక్కడ, కొరియర్ ఉద్యోగం. అప్పుడు నా సొంత డబ్బులతో చదువుకుని ఎంబీఏ ఇవన్నీ చదువుకి సంబంధించింది ఇది అయిపోయింది. అంతే ఏం చెప్తున్నానంటే, మా అమ్మకి నన్ను రకరకాలుగా చూసుకోవాలని ఉంది కదా. ఇప్పుడు టీవీ అలా ఆన్ చేసి చెప్తా, అడుగు నీ కొడుకు డాక్టర్, అడుగు నీ కొడుకు ఇంజనీర్, అడుగు నీ కొడుకు ఎవడాడు కలెక్టర్, అడుగు నీ కొడుకు ఇలా. అంటే నేను ఏ పాత్రలో కనిపించిన చూసుకో, ఎంతసేపు చూసుకుంటా హ్యాపీ కదా. నువ్వు డాక్టర్, అడుగు డాక్టర్, ఇంకేంటే మనం ఇంజనీర్, ఇందులో ఇంజనీర్, మారేడుమల్లి ప్రజానీకం జాయింట్ కలెక్టర్ చూసుకో, ఇందులో ఇది పొలిటీషియన్ చూసుకో, ఇన్ని రకాల పాత్రలు చేయడానికి నాకు స్పేస్ వచ్చింది కదా. అయిపోయింది కదా, అవ్వాలనుకో. ఫుల్ హ్యాపీ ఇంకా మదర్. ఆవిడ ఇంకా అసలు ఒక్కటి అడిగితే 10 చేసావు చాలు అంతే. ఇంకా నేను ఆవిడ వెరీ హ్యాపీ. ఏంటంటే ఆ ఇంజనీరే అవ్వాలనుకుంది ఆవిడ, ఇన్ని చూపించాను కదా సరిపోతుంది. సో అలా నేను ఏమంటానంటే, మనకంటూ ఒకటి ఉంటుందండి, మనం తీసుకోవాల్సిన దారి మనకు తెలుస్తుంది, అటువైపుగా ప్రయాణం చేస్తాం మనం. నేను ఎందుకు ఇప్పుడు నేను యాక్టర్గా ఉన్నాను, చిన్న గుర్తింపు, జమినీ సురేష్ అనే అబ్బాయి చాలా న్యాచురల్గా చేస్తాను. రీసెంట్గా కాఫీ విత్ కిల్లర్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తే సీనియర్లు విజయ్ దుర్గ గారు లాంటి వాళ్ళు, తనికెళ్ళ భరణి గారు లాంటి వాళ్ళు, ఎల్బి శ్రీరామ్ గారి టీమ్, వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి అసలు ఎక్కడ యాక్ట్ చేయలేదు సురేష్ అంటే, నేను అన్నా రాదండి నాకు అన్నా. అసలు ఎక్కడ యాక్ట్ చేయలేదమ్మా నువ్వు, ఎక్కడ యాక్ట్ చేయలేదండి అసలు యాక్టింగ్ అంటే నాకు రాదని బేసిక్గా అన్న. ఏమండి నేను ఒకటే చెప్తా, ఎవ్రీ 10 yearsకి అన్నీ మారినట్టే కొలతలు మారుతాయి, పర్ఫార్మెన్స్లు మారుతాయి, స్టేచర్లు మారుతాయి. అందులో ఉన్న డ్రామా ఇక్కడ చేయాలి, ఆడవాలి, యాక్టర్ అంటే టచ్ చేస్తే పర్ఫామ్ చేయగలిగిన యాక్టర్. సో అలా 10 సంవత్సరాలకి మారిన దాంతోపాటు మనం కూడా మారాలి. ఇదివరకు బ్రాడ్గా ఉండేది ఎక్స్ప్రెషన్, అది ఇప్పుడు కాదు కదా, అలా ఇటు ఓవర్లు చేస్తాను అంటారు. సో అలా ఇప్పుడున్న దానికి నేను చాలా సహజంగా నా క్యారెక్టర్ ఏంటో చేసుకుంటూ వెళ్తే అభినందనలు లభించినాయి. చాలామంది నన్ను బాగా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగా. అది చాలు కదా అంటున్నా. నేనేమంటానంటే, యాక్టింగ్కి సంబంధించి నేర్చుకుంటే వచ్చేదో, గురువు ఉండాలి ప్రతిదానికి. ఇక్కడ ఎంతవరకే ఉండాలి, ఎంతవరకైనా మనకు తెలుస్తుంది కదా. బేసిక్గా అమ్మా ఎలా ఉన్నావు, భోంచేసావా అన్నావు, ఇది యాక్టింగ్. అమ్మ ఎలా ఉన్నావు, భోంచేసావా, ఇది యాక్టింగ్. అది మామూలుగా అడిగి ఇది కదా చేసేది. ఇందాక నేను చేసింది యాక్టింగ్ అనమాట. అది వద్దు ఇప్పుడు. సో జీవించాలి, మనం ఎలా ఉన్నాం అలా ఉంటే చాలంట. ఏమంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే తలకాయలు గోళ్ళకేసి కుట్టేసుకుని, బత్తలు కొట్టేసుకుని రక్తాలు కక్కేసి ఏం కాదండి. ఒకటి ఉండాలి. అది అందరూ ఎందుకు యాక్టర్స్ అవ్వలేరంటే, న్యాచురాలిటీ, డైరెక్టర్ అడిగింది ఇవ్వాలి.
అది కదా. సో అలా నేను ఏమంటానంటే నా ట్రావెల్ వెరీ హ్యాపీ. నేను యాంకర్గా సక్సెస్ అయ్యాను, రేడియో జాకీగా సక్సెస్ అయ్యాను, మా రైటర్గా సక్సెస్ అయ్యాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొన్ని వందల మంది మాట్లాడుతుంటే కూడా అప్పుడప్పుడు యాక్టర్ రైటర్ బయటకు వస్తూ ఉన్నారు అందుకనే. నేను చాలా చాలా ఎపిసోడ్స్ రాశానండి. అదే అన్నాను మానస్ గారు, మీరు ఏంటంటే మీరు ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి అంటే మీ ఆ జనరేషన్ లో మీరు ఎలా ఉండేవాళ్ళు అన్ని కూడా వింటూ ఉన్నాను యాంకరింగ్ లో. వెళ్ళినప్పుడు ఎక్కడో చూసి సురేష్ గారు మీరు అలాగే ఉన్నారు, సంతోషం. చూడడానికి మాత్రం అలానే ఉన్నారు నిజంగా. అసలు మారలేదు. 2004 ఎక్కడ, 14 ఎక్కడ, 24 ఎక్కడ, 20 years ఇండస్ట్రీ. మనం ఇక్కడ నుంచి ఇట్లా పెరుగుతున్నాం కానీ ఈయన మాత్రం అలానే ఉన్నారు. అది అందరూ అన్నప్పుడు అది బాగానే ఉంటుందండి. అంతా మాట్లాడి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతూ లాస్ట్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. మిమ్మల్ని చూసే ఉన్నానంటే అప్పుడు నేను కూడా చిన్నోనే కదండి. అప్పుడు నేను చిన్నోనే కదా. కోపం వస్తుంది ఆ మాట విన్నప్పుడు. నేను అడుగుదాం అనుకున్నా ఈ క్వశ్చన్. నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని యాంకరింగ్ లో చూస్తున్నానండి. అసలు మిమ్మల్ని ఈ మాట వదలరేమోనండి అంటే. ఎందుకంటే మొన్న ఏదో స్టేజ్ ఫంక్షన్ లో కూడా వెళ్తే అలా, ఎందుకంటే మనం యాక్టర్స్ అండి. నేను యాక్టర్గా ఉండాలి, ఇక్కడ స్థిరపడాలి, ఇక్కడ తినే ప్రతి మెతుకు మీద నా పేరు రాసి ఉంటుంది. సినిమా పరిశ్రమ, సినిమా నాకు చాలా ఇస్తుంది. నేనేమి ఇవ్వాలి? నేను అందంగా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. నేనే ఈశ్వరో మహాదేవ బాబో తండ్రు అంటే ఏడుస్తూ ఉన్నాను అనుకోండి, తెర మీద నేను ఎలా కనిపిస్తాను చూసి కూడా సిరాకేస్తుంది కదా. అందుకని ఎప్పుడు హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా యాక్టర్స్ అండి చాలా మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా హెల్త్ కాన్షియస్ ఉండాలి. ఇవన్నీ కొంచెం నాకు ఎక్కువ మా అమ్మ అది నాకు బాగానే. అంటే ఏం ఫాలో అవుతుంటారు చెప్పండి, మాకు కూడా కొంచెం సీక్రెట్ చెప్పొచ్చు కదా. సీక్రెట్ ఏం లేదండి, మామూలుగా. ఇప్పుడు నేను ఒకటేనండి, నిన్న మొన్న అడిగితే పెద్ద లెంతీ ఆన్సర్స్ ఎక్కువ ఇవ్వకూడదు ఈ మధ్యన అనుకున్నాను అనమాట. మరి పెద్దగా చెప్తున్నాడు అలానే. మీరు అడిగిన దానికి మీరేం అడిగారు? సీక్రెట్ అడిగారు. సీక్రెట్ ఏం లేదు, ఒకటి చిన్న సింపుల్ చెప్తా. తక్కువ తిను, ఎక్కువ విను. ఓకే, అయిపోయింది, అంతే. అంతేనా? ఎక్కువ విందాం అనుకుంటున్నా నేను ఇప్పుడు మీరు చెప్తే. వినాలి, మనం ఎక్కువ ఎవరైనా చెప్తుంటే వినాలి. దీనికి తిన్నప్పుడు మనం తక్కువ తినండి, లిమిటెడ్గా తినండి, ఎక్కువ వినండి, పాజిటివ్గా ఉండండి. ఇంకొకళ్ళ అవ్వాలని మాత్రం ప్రయత్నించకండి. మీరు మీలో ఉన్నంతసేపు మీ జీవితానికి మీరే హీరో, ఎవ్వడు ఏమీ పీకలేడు. ఇదే నా పాలసీ, అంతే. సూపర్. డైట్ ఏం చేస్తారనేది మాత్రం చెప్పలేదు. డైట్ అది చెప్తాను కానీ మా అమ్మ అలవాట్లేనండి అండి. తన రాగి జావ తాగుతాను మార్నింగ్ పొద్దుటే. దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిపిస్తారండి. అది ఇంకా రాగి జావ పక్కా డైలీ ఉంటుంది. నైట్స్ 7-8 దాటిన తర్వాత ఫుడ్ ఏమి ఇంకా అదే చాలా ఊరింత ఉంటాయి, అసలు అట్లా జోలికి వెళ్ళాం. మధ్యాహ్నం కూడా నేను ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్ళ నుంచి అక్కడ ఉంది కనుక అక్కడ బాక్స్ లాంటిది, అలాంటి ఒక స్టీల్ తోటి కొనుక్కున్నాను నేనే. అది చిన్న మూతుండి మీకు ఇప్పటి వరకు నా రైస్ క్వాంటిటీ ఆ బాక్స్ దాంట్లో 20 ఏళ్ళుగా. ఎప్పుడన్నా బిర్యానీ చేస్తే కూడా బిర్యానీ కొలత ఈ బాక్స్లోనే కావాలి, అంతే. అదే ఉంటుంది రైస్ విషయంలో. ఇప్పుడు నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, జయసుద్ గారు ఒక మాట అన్నారు. వీళ్ళందరూ మీరు అడిగారు కాబట్టి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి అనుష్క గారు మాట ఒకటి, ఈ 3 చెప్తా. అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, భోజనం అది చేస్తారు ఎలా ఇంత హెల్తీగా సార్, నిన్న ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే చెప్పారు, అందరూ అన్నంలో కూర వేసుకుంటారు, నువ్వు కూరలో అన్నం వేసుకో. ఓకే, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. 2 అనుష్క గారు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన బాడీలో సగం వాటరే. మీరు ఎప్పుడు ఎవరు ఏమి ఇచ్చినా తాగినా తాగకపోయినా పర్లేదు, కానీ ముఖ్యంగా లిక్విడ్ అంటే వాటర్ని ఎవ్రీ 3 hours 4 hours ఒక బాటిల్ ఊరికే తాగేసేయండి. ఓకే, అది మీ ఫేస్ని మీ బాడీని చాలా క్లారిటీగా క్లియర్గా ఉంచుతారు. అలా ఇంకొకరు మన జయసుద్ గారు, నీకేం పెట్టినా అందులోంచి ఒకటి తీసి ఒకటి తగ్గించు. ఒక 4 ఇడ్లీలు పెట్టారండి, ఎంత అన్నం పెట్టారండి, సగం చెయ్యి తీ, చూడు. తినలేదు అన్న డిసాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు బాగా గుర్తున్నాయండి, ఏం పెట్టినా ఒకటి తీసి కూరలో వేసుకుని తిను, వాటర్ ఎక్కువ నవ్వుతూ ఉండు. ఆడు పరిగెట్టేస్తున్నాడు, మనం పరిగెట్టకపోతే అంటే మనం పడిపోతాం. పరిగెట్టి నేను ఎప్పుడు ట్రాఫిక్లో హైదరాబాద్లో అండి కారు వెళ్తా ఉంటుంది, ఆడేవాడో పక్క నుంచి చూసుకుంటూ వెళ్తాడు. అక్కడ సిగ్నల్ ఉంటుంది, అక్కడే ఆగుతాడు. 2 కార్లు వెనకాల నేను ఉంటాను, కట్ చేస్తే నేను కరెక్ట్గా ఉంటా, వాడిని మళ్ళీ దాటిగా ఏం చేస్తావు, అక్కడే ఆగుతాడు, అక్కడే ఉంటావు ఏంటి అదో సంతోషం. అదే చేస్తారు. అది మీ యంగ్స్టర్స్ పోలేడు పనులు, అదో కాసేపు చేశారు, ఎక్కడ రేసులు అక్కడెక్కడ చేశారు. మామూలు సామాన్యులు కూడా ఇంత గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ నుంచి కారులో వెళ్ళాలి. ఏం చేస్తావు, ఏంటి ఇప్పుడు అర్జెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరికైనా బ్లడ్ ఇవ్వకపోతే ప్రాణం పోతుంది అంటే కాదు, ఈడేం బ్లడ్ ఇవ్వడు, అనవసరం గీడి యాక్సిడెంట్లు చేసి బ్లడ్ పోతుంటాడు. అది నేను చెప్తుంటే బేసిక్గా అలా పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. చాలా వరకు యాంకర్కి కావాల్సిన ప్రధాన లక్షణం కూడా అదే.
కడుపులో నొప్పి ఉన్నా, లోపల బాధ ఉన్నా, మనసు నిండా ఆలోచనలు ఉన్నా నవ్వుతూ ఉండాలి. యాంకర్ అది మెయింటైన్ చేయగలిగితే అవుతుంది. యాంకర్ అయినా ఎనర్జెటిక్గా ఉండాలండి. బయట మనుషులకి లేదా యాక్టర్స్కి మనకి తేడాలు ఏంటంటే వాళ్ళకి చాలా సమస్యలతో వాళ్ళు పైకి కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏముంటాయి. యాక్టర్కి అంతకంటే ఎక్కువ సమస్యలు ఉంటాయి, కానీ కనపడకుండా మేనేజ్ చేయాలి. ఎందుకంటే జీవితంలో ఆడు అంతకంటే చేయగలిగింది ఏముంటుంది, అది నేను నమ్ముతాను. ఫ్యూచర్లో మంచి యాక్టింగ్, మంచి క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. డైరెక్షన్ కూడా చేయబోతున్నారా మానస్ గారు? అంటే మీలో అన్ని రోల్స్ ఉన్నాయి కాబట్టి, అన్ని షేడ్స్ ఉన్నాయి కాబట్టి. నేను చేశానండి యాక్చువల్గా. సినిమా డైరెక్షన్ ఎప్పుడు నేను దాని జోలికి వెళ్ళలేదు, కానీ నేను 24 ఫ్రేమ్స్ చేస్తున్న టైంలో నా ప్రోగ్రామ్స్ కి చేశారు. నేనే రైటర్ని, నేనే డైరెక్టర్ని. బట్ సినిమాకి నేను అడిగేది అంటే నాకు రాయడం ఇష్టం. అప్పట్లో దశరథ్ గారు డైరెక్టర్ గారు నన్ను రాయమని అడిగారు సినిమాకి డైలాగ్స్. రాయాలి, కానీ నేను ఈ వర్క్స్లో ఉండిపోయాను. ఎప్పుడు ఏంటంటే నేను సినిమా చుట్టూనే తిరుగుతున్నానండి. మీరు చెప్పిన నేను ఏమేమి చేశాను అవన్నీ సినిమా. ఇది సినిమా, దీని చుట్టూనే ఉన్నాయి. డబ్బింగ్ ఉంది, రైటింగ్ ఉంది, యాక్టింగ్ ఉంది, యాంకరింగ్ ఉంది, ఇవన్నీ రేడియో జాకీ, ఇవన్నీ సినిమాల చుట్టూనే ఉన్నాయి. సినిమా నుంచి బయటకు వెళ్ళి ఏం చేయాలి? హఠాత్తుగా క్రికెట్ ప్లేయర్ నవ్వాలా, హఠాత్తుగా డ్యాన్స్ చేయలేదా, అదే ఏమంటారు, ఇంకోటి ఏదో పని చేయాల, రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలా, ఇంకోటి ఏం చేయాలి. సినిమా చుట్టూ ఉన్నాను కాబట్టి అలా అంతే, దాంతోనే ట్రావెలింగ్. సినిమా అంటేనే ఆ 24 ఫ్రేమ్స్లో పట్టు ఉండాలి అని అంటూ ఉంటారు. కాబట్టి దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. అంతేనండి, సినిమా కోసమే ఉన్నాను. సినిమాలతో నాకు తెలిసింది సినిమా, నేను తెలుసుకోవాలనుకుంటుంది సినిమా గురించి. అంతే, నేను అనుకుని డిసైడ్ అయ్యి వచ్చాను కాబట్టి భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి భాగ్యనగరంలో కూడా అదే ప్రయాణంలో ఉన్నాం. బై గాడ్ గ్రేస్, సాయిబాబా ఆశీస్సుల వల్ల, మా అమ్మ దీవెనల వల్ల ఇప్పటి వరకు మీ అందరి అభిమానాలతోనే వెళ్ళా. నేను అన్నాను కదండి, ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం. నేను 10 ఏళ్ళు ముందే హీరో అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు హీరో నాకు ఇప్పుడు వచ్చింది అంటున్నా. ఇప్పుడు ఇస్తున్నప్పుడు మనం తీసుకోవాలి. ఇప్పుడు వస్తుంటే నేను చేయనండి, కుదరదు. అది విలన్ మొన్న ఎవరో మీరు విలన్గా చేస్తే బాగుంటుందండి. ఎస్, నైస్, ఓకే, చేస్తానండి. యాక్టర్ నాకు నేను అడిగింది అదే, అంటే నెగటివ్ రోల్స్ నేను ఏమంటానంటే ఏం లేదండి, సింపుల్ ఒకటి చెప్తా, మార్పు ఎలా ఉంటుందని. నాకు ఇందాక నుంచి ఒకటి నన్ను డిస్టర్బ్ చేస్తుంది బాగా. అది మార్పు, దాన్ని ఫీల్ అవ్వాలి, తప్పదు. అందరూ అది మార్పుని మనం ఆస్వాదించాలి, తీసుకోవాలి. ఏంటో తెలిసిన యాక్సెప్ట్ చేయాలి. ఆ డిస్టర్బెన్స్ ఏంటో చెప్పనండి, ఈ మైక్. నేను కొన్ని 100 ఇంటర్వ్యూలు చేశాను. ఎప్పుడు ఇలా ఏమైనా ఎదురుగుండే ఇలా అడ్డంగా రైడ్ ఇట్టి, దాని మైక్ ఇట్టి, అందులో నుంచి వైర్ ఇట్టి, ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇది వచ్చింది, దిస్ ఇస్ పాడ్కాస్ట్. ఏదో పాడ్కాస్ట్ నేను ఫస్ట్ టైం ఐ డోంట్ నో, నేను వెళ్ళా. ఇది పెడితే మాట్లాడుతుంటే మీ ఫేస్ లో నేను చూడాలన్న దృష్టి ఇక్కడే ఉంటుంది, ఇక్కడికి వెళ్తుంది కదా. ఇది ఉంది, దీన్ని దీన్ని అడ్డనుకుంటే కాదు కదండి. యాక్సెప్ట్ చేయాలి. ఓకే, పాడ్కాస్ట్ అంటారా, ఇలా మైకులు పెడతారా, ఓకే. నేను రోజు మైక్ ముందు ఉంటా, కొన్ని 100 క్యారెక్టర్స్ డబ్బింగ్లు చెప్తా. కానీ ఇప్పుడు మైక్ మీ ముందు ఉంది, మైక్ నా ముందు. ఇది లేకపోతే మీరు ఇంటర్వ్యూ తీసుకోరు, దీన్ని పాడ్కాస్ట్ అంటారు. అందుకని హ్యాపీనెస్ పాజిటివ్. మీతో మాట్లాడుతుంటే మాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ అలాగే యాంకరింగ్లో కూడా ఇంకా ఎలా మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా చాలా మంచి టిప్స్ కూడా మీకు తెలియకుండా కూడా మంచి టిప్స్ ఇచ్చేసారు మాకైతే. తెలియకుండా అన్నారు ఏంటండి, తెలిసానండి. అంటే టిప్స్ చెప్తున్నానని కూడా తెలియకుండా లేదండి, అన్ని తెలిసే చెప్పారు. ఓకే, అలాగే హెల్తీగా, ఫిట్నెస్గా ఎలా ఉండాలి అనే విషయాలు కూడా చెప్పారు. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళందరి నుంచి అలా ఒక్కోటి మంచి టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో ఆ టిప్స్ అన్ని మనకు కూడా ఈరోజు షేర్ చేశారు కాబట్టి మనం కూడా అవి ఫాలో అవ్వడానికి, సురేష్ గారు లాగా 20 years అయినా, ఇంకా 30 years అయినా కూడా యంగ్గా ఉండడానికి మనం కూడా ట్రై చేద్దాం. ఏమంటారు? ఖచ్చితంగా చేయండి, అది చేయమని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకుంటుంది అదే కదా, యంగ్గా కనిపించాలి, ఎన్నేళ్ళైనా అలానే ఉండాలి. అందరికీ ఉంటుంది అది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అంటే ఒక 10 years బ్యాక్ వెళ్తే చాలు. ఇప్పుడు నేను 40sలో ఉన్నాను, 20s అని ఎవడన్నా అడిగితే, రే నువ్వు మరీ అదవాబద్దాలు ఆడకమ్మా, నాకు తెలిసినది. లేదని మీరు 35లో ఉన్నారు, పర్లేదు, ఇంకా 40sలో ఉన్నారు, ఓకే అండి. ఒక 40లో ఉన్నవాడిని ఒక 5 years వెనక్కి పెట్టొచ్చు, కానీ అక్కడ కావాలని నాతో అడుగు పని ఉందని చెప్పి నువ్వు 20 ఏళ్ళు కుర్రోళ్ళ ఉన్నావు అంటే అబ్బే మాకు తెలియదు అంటారు. మనం తీసుకోకూడదు, మనకు తెలుసు. అది ఒక 10 years బ్యాక్ వెళ్ళొచ్చు, అది మన చేతుల్లోనే ఉంటుంది. హెల్త్ కాన్షియస్ ఫుడ్ అది. నేనేమంటానంటే కడుపుని డస్ట్బిన్ కింద వాడకూడదు అంటాను, దొరికిందల్లా లోపల వేస్తాం అనుకోండి. ఈ మధ్యన రేగుపళ్ళు ఎక్కువ తింటున్నాను నేను, నాకు చాలా ఇష్టం. రోడ్ల మీద అంతా ఉంటారు కదా, కార్లో పెట్టుకుని ఒక రేగుపండు షూటింగ్కి వెళ్ళినా వస్తున్నా తింటున్నా. నాతో పాటు నా తోటి యాక్టర్ సత్యం రాజేష్ అని ఉంటాడు, ఆయనకి. నాకు అది విపరీతం టేస్ట్, నాకు ఇష్టం ఎందుకు అది. తిన్న మా అమ్మ మొన్న రోజుని ఇప్పుడు చూసినది ఏంటి, కవర్ల పట్టుకొస్తున్నావు సురేష్, ఎందుకమ్మా అలా తినేస్తున్నావు, అది తెలిసే దానివల్ల ఇది వస్తుంది, అల్సర్ వస్తుంది అంద మా అమ్మ. అవునా, నాకు తెలియదు బాబు, బాగున్నాయి తినేది.
ఫ్రూటే కానీ ఏది ఏదైనా మితంగా తినాలి. అంతే, అది చెప్పాలని చెప్పా. ఓకే, అలా అమ్మ గురించి చెప్తున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ప్రతి ఒక్క అమ్మ కూడా వాళ్ళ పిల్లలు మంచిగా చెప్పిన మాట వినాలి, గుడ్ బాయ్స్ లాగా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉన్నా పర్లేదు కానీ నాతో చక్కగా ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి, నేను ఏది చెప్తే అది చెయ్యాలి అంటుంటారు. మరి మీరు మీ అమ్మతో ఎలా ఉండేవాళ్ళు? గుడ్ బాయా లేదంటే బ్యాడ్ బాయా? కంప్లైంట్స్ వచ్చేవా ఎక్కువగా? నేను ఇప్పటికీ మా అమ్మ కొంగుచాటు పెట్టినా. అవునా? అంటే వైఫ్ వచ్చిన తర్వాత కూడా? నేను ఈరోజు ఇంటికి వెళ్తే, మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా అమ్మ రూమ్లోకి వెళ్ళి ఆవిడతో కూర్చుని 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మా ఆవిడ దగ్గరికి వెళ్తా. వావ్, సూపర్ అండి. ఇంకా ఇప్పటికి ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, కార్లో ఏం జరిగింది, ఆవిడ ఏమన్నాడు, ఈడు ఏం చేశాడు, ఆడికి వెళ్ళాడు, ఈడికి ఇచ్చాడా, ఏదో చిన్న టాపిక్ ఏదో మాట్లాడతాను. అంటే ఏంటమ్మా ఏంటి విషయాలు ఏంటి వేళ అంటది, ఏమన్నారా మామూలే అంటది, ఏమైనా ఉంటే చెప్పుద్ది. ఆవిడకి ఇది చెప్తున్నాను కదా, సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చేసిందంటే పిల్లల్ని జనరేషన్స్ని దాటి మళ్ళీ ఫాదర్స్ మదర్స్ దగ్గర కూడా వెళ్ళిపోయింది. ఆవిడ ఇప్పుడు ఇదివరకు అందరూ టీవీలు, డిజిటల్ టీవీలు అవి ఇవి చూసేవారు. ఇప్పుడు ముఖం మీద సెల్లో పెట్టుకుంటున్నారు, తద్వారా కళ్ళజోడు వస్తుంది, దాని మీద భూతద్దం వస్తుంది, దాని తర్వాత ఆపరేషన్ అంటున్నారు, దాని తర్వాత లేజర్ తీసేస్తున్నారు, ఈ లోపు సెల్ వెళ్ళిపోద్ది. ఇదే అలా ఆవిడకి ఏదో ఇంట్రెస్ట్లు ఉంటాయి, అవి ఇష్టాలు ఉంటాయి. మా అమ్మని నేను ఎందుకంటే, ఏం చేసేవాళ్ళు మీ అమ్మవారు? అమ్మగారు హౌస్ వైఫేనండి. మా నాన్నగారు 1983లో కాలం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత 3 పిల్లల్ని తను ఇప్పటి వరకు నన్ను నిలబెట్టేదాకా, నేను జెమిని సురేష్ అయ్యేలాగా, మా సిస్టర్స్ ఇద్దరు సెటిల్ అయ్యేదాకా ఆవిడ అలుపెరగని పోరాటం చేసింది. అందుకని అలాంటి యోధురాలు మా మదర్, నేను యోధురాలే అంటాను. ఒక మగాడు లేకుండా కుటుంబంలో ఈ జనరేషన్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి అవన్నీ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది కదా. అందుకని ఆవిడ విశ్రాంతి టైం, ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి, ఆవిడకి ఏం కావాలి అది. అంటే మా అమ్మ రూమ్ ఎంత బాగా డెకరేట్ చేసినట్టు, అక్కడ సపరేట్ టీవీ, సపరేట్ ఏసీ, సపరేట్ బాత్రూమ్, సపరేట్ ఎవరైనా వచ్చి కూర్చుని మాట్లాడడానికి ఉన్నట్లు నా రూమ్ కన్నా మా అమ్మ రూమ్ గొప్పగా ఉండాలి, అంత హ్యాపీగా ఉండాలి. ఎండ తెలియకూడదు, బయటికి వెళ్ళకూడదు, తన మెడిసిన్స్ టక్కుమని వచ్చేయాలి. అందుకని గత 10 సంవత్సరాలుగా అయినా ఇప్పటికీ మా అమ్మ ఏదనంటే నాకు ఏదో చెయ్యాలని సున్నుండలు చేస్తుంది, నా కోసం ఏదో ఉండాలని. మీరు ఖరీదు కట్టలేనిది భూమి మీద ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ. దాన్ని మీరు ఖరీదు కట్టారు అంటే మీరు మనిషి కాదు. అంత ఇష్టం మా అమ్మ అంటే. మా అమ్మ లేకపోతే నేను లేనండి. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. నేనేమంటాను, జనరేషన్స్ మారుతున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా ట్రావెల్ చేయాలి, కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. మనం చాలా మంది అడుగుతారు, నా ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ వెళ్ళిపోయాడంటే అడిగిరే పెట్టినట్టు, మరి ఏంటంటే నువ్వు అవ్వలేదండి నాకు అసలు వాటిని నేను అసలు తీసుకోనండి. బ్రేక్ అదేదండి, బ్రేక్ ఏంటంటే దాని ప్రతిదానికి ఆన్సర్ ఉందండి నా దగ్గర. బ్రేక్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. బ్రేక్ అంటే ఏదైనా స్పీడ్ బ్రేకరా? నేను ఒకసారి సబితా రెడ్డి గారు మా వీధిలోకి తీసుకొచ్చి, ఏమన్నా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోయినాయి ఇదంటే చూడండి అంటే, ఆవిడ నెక్స్ట్ డే ఎవడ ఇష్టం వచ్చినట్టు స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేసారు, తీసేయండి అని తీయించేసింది. మన జీవితం కూడా అంతే. బ్రేక్ అంటే మనం తీసుకుంటే వచ్చేది కాదు, జనం ఇస్తే వచ్చేది. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఏమంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్ల కొడుకులు, పెద్ద పెద్ద డైరెక్టర్ల కొడుకులు, చాలా అందగాళ్ళు, అద్భుతమైన వాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని 5 నిమిషాలు అనుకుంటే చేయడానికి నేను ఏ సపోర్టు లేకుండా న్యాయంగా ఇక్కడ దాకా లాక్కొచ్చా. అంత పెద్ద పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది తీసుకోలేదే, చాలా మందిని జనం తీసుకోలేదే, నన్ను తీసుకున్నారు, సాధించాను కదా. నన్ను తీసుకున్నారు, యాంకర్గా తీసుకున్నారు, యాక్టర్గా తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు కదా. యూ హ్యావ్ టు టేక్ ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారంటే ప్రయాణం పరుగులెత్తలా నడుస్తుంది, నడుస్తోంది జీవితం నడుస్తుంది కదా, నడుస్తుంది, వెళ్దాం. ఇప్పుడు పరిగెట్టేవాడు కూడా 2 మెట్లు ఎక్కాలనుకోవచ్చు, కానీ 3 మెట్లు 4 మెట్లు ఎక్కితే ప్యాంట్ తిరిగిపోద్ది కదా, కాళ్ళు ఇరుగుతాయి. ఎందుకు మనం వెళ్తాం హ్యాపీగా ఎక్కడ దాకా తీసుకున్నారు లైఫ్. ఏమంటే కరోనా తర్వాత కొత్త జీవి పుట్టాడు అండి, అందులో కూడా మనిషి బతకకపోతే రాబోయే రోజులు ఆడి శూన్యంలో ఉంటాడు అంతే. నేను కరోనా తర్వాత ఆల్మోస్ట్ లేను, నాకు కరోనా రాలా, మా ఫ్యామిలీ ఎవరికి రాలా, నేను కానీ నా స్నేహితుల్ని, నా బంధువుల్ని నిన్న మాట్లాడినండి నెక్స్ట్ డే లేకపోతుంటే చూసాను. జీవితం అలా పోతుంది, ఎన్నో వీడియోలు చూస్తున్నాం. ఇలాంటప్పుడు నువ్వు దేనికోసం తాపత్రయం అనేది నా ఫీలింగ్. దేనికోసం పరుగులాడుతాను, ఏం కావాలి నీకు, నువ్వు ఎందుకు బెంచ్ కారు కొనుక్కోలేదు? కార్లో ఒకే ఇంజిన్ అంటే 4 చక్రాలు, ఏ కార్ అయినా కొత్తగా కనిపెట్టారా? లేదు. నాకు ఆ కారు ఇష్టం, నేను కూర్చుంటే నా కాళ్ళు సరిపోతుంది, కంఫర్టబుల్గా ఉండాలి. అలా తీసుకోరండి. వాడు కొన్నాడు, వాడు కావాలి, వాడు చొక్కా వేసాడు, నేను వేయాలి, ఇక్కడ పోద్ది. కరోనా తర్వాత నేనైతే మాత్రం 95%, ఆ 5% కూడా ఎక్కడన్నా మా అబ్బాయి కోసం వాటి కోసం చిన్న స్వార్థం ఉంటుందేమో తప్ప 95% నెవర్ నేను ఇంత కూడా చేంజ్ అవ్వాలి, మారిపోయింది లేదు. ఇంకేం చూస్తామనిపించింది. నిన్న మాట్లాడానండి, హలో ఎరా బాగున్నా, అంత బాగుందిరా, ఏం లేదు, మధ్యాహ్నం పోయాడు,
ఆ టైంలో నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫిలాసఫికల్ కానీ కాదు కానీ నేను చూసానండి. చాలా మందికి అదొక కనువిప్పు కలిగించింది. వాట్ ఈస్ లైఫ్ అనేది ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా పీక్స్ చూడటం లేకపోతే ఇంకోటి చూడటం ఏదో దేనికి ఏమీ ఉండదండి. నువ్వు ఏమీ కాకపోతే ఏది కాదు. నువ్వు ఏదో సంథింగ్ కాబట్టి ఇవాళ ఏదో పేరెట్టి పాడ్కాస్ట్ అన్నా ఇక్కడ కూర్చోబెట్టి నేను చెప్తా వాళ్ళు వింటున్నారు. ఇందాక మీరు అన్నారు తెలుసు తెలియకు అన్నారు. తెలియక కదండి, అన్నీ తెలిసే చెప్పాను. వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి తెలుసు అండి, వాళ్ళకి కూడా తెలుసు. అది చూస్తున్నారు కదా, వీడు ఎవరైనా చూస్తే ఎంతమంది చూస్తున్నారు, 9 లక్షల సబ్స్క్రైబర్స్లో ఎంతమంది చూస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను. వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి ఇలా చూపిస్తుంటే ఒక చెయ్యి ఇలా చూపిస్తుంది కదా. సో దట్ ఈస్ లైఫ్ అంటున్నా. మీ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు 7th స్టాండర్డ్ అండి. ఓకే, తను కూడా ఈ ఫీల్డ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? బాగుంటాడు అన్నాడు. నాన్నలాగా బాగుంటారా? నాన్నలాగా బాగుంటాడా? బాగుంటాడండి, కర్లీ హెయిర్ అంతా బాగుంటుంది. వాడు ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశాడు, ఆర్పి పట్నాయక్ గారిది మనలో ఒకడు అని ఒక సినిమా వచ్చిందండి. అందులో చిన్న బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు అని చెప్పి లాస్ట్ షాట్లో వాళ్ళకి బాబు పుడతాడు. ఆ హీరో ఆర్పి గారికి, ఆర్పి పట్నాయక్ వైఫ్ క్యారెక్టర్కి వాళ్ళతో వీడు ఉన్నట్టుగా ఒక షార్ట్ పెట్టారు. వీడి మీద టైటిల్ పడుతుంది మా అబ్బాయి మీద, మనలో ఇంకొకడు అని. ఆ ఒక్క సినిమాలో చేశాడు. ఎప్పుడైనా కుదిరితే చేస్తాడు. తనకి ఇంట్రెస్ట్ ఉందంటారా ఇప్పుడే? అదేం లేదండి, వాడు ఈ మధ్యన నేను వాడిని మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఎప్పుడన్నా స్కూల్ నుంచి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వాడు ఎప్పుడన్నా ఖాళీ ఉంటే నేను వెళ్తానండి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మీ నాన్న పెద్ద యాక్టర్ అది ఇది అని చెప్పి వాళ్ళ పుస్తకాలు పట్టుకొచ్చిన దగ్గర ఇవన్నీ తీసుకుంటుంటాడు. ఇదేదో ఉందనుకుంటున్నా, మా నాన్న చాలా మా ఫ్రెండ్స్ గుర్తుపడుతున్నాడంటే మా వాడు మామూలుడు కదా నాకు ఈ మధ్యన అనిపించినట్టుంది. మన ఏదో యాడ్కి ఏదో అడిగితే అప్పుడు చేస్తావా నాన్న అంటే ఎప్పుడు నేను చేయాలి అని అడిగాడు. అంటే ఆయన చేయడం ఇష్టమే అనమాట, ఇటుగా అనుకున్నాను అనమాట. అంటే కొంచెం ఆ బ్లడ్ లో ఉంటుంది కదా. అది ఈ మధ్యన ఫస్ట్ క్లాస్ లో వచ్చేవాడు కదండి షూటింగ్స్ కి. నేను క్యారవాన్ లో ఎక్కి సరదాగా ఎక్కడ షూటింగ్ వెళ్ళి తీసుకెళ్తా ఉండే. అది ఉండేది కదా ఆటలు ఎక్కువ. బట్ ఈ మధ్యన కొంచెం అది ఆడికి అనిపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారని. సురేష్ గారు అంటే ఎక్కువగా గోదావరి స్లాంగ్ చూస్తూ ఉంటాం చాలా వరకు సినిమాల్లో. అయితే ఈ గోదావరి స్లాంగే కాకుండా ఇంకా వేరే స్లాంగ్స్ లో కూడా మీరు ఫ్యూచర్ సినిమాస్ లో ట్రై చేయబోతున్నారా? ఆల్రెడీ నేను ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించాను. అండ్ బేసిక్గా నాకు భాష మీద పట్టుంది, యాస మీద కూడా పట్టుంది. యాస ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కొంచెం కర్ణాటక బార్డర్లు రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా నేను పుట్టి పెరిగింది గోదావరి జిల్లాలు కాబట్టి నాకు అతి సులువైంది. ఎంత అన్నం తిన్నా పెరుగన్నం తింటేనే మనకు తృప్తి కదా. నా భాష, నా యాస నాకు పెరుగన్నం లాంటిది. అందులో ఆవకాయ ముక్కేసుకుని తింటే నా రుచి. బట్ మిగతా కూడా కావాలి కదా. అందుకని నేను రీసెంట్గా చేసిన సినిమాల్లో ఉత్తరాంధ్ర సిట్టి సిలకం అనే సినిమాలో మాట్లాడాను. వైఫ్ ఆఫ్ అనిర్వేషన్ అనే సినిమాలో ప్యూర్ తెలంగాణ ఏంది అది. రాయలసీమ ఆదిపర్వం లక్ష్మీ మంచు గారి పేరుగా చేశాను. రేపు రాబోయే సినిమాలో మళ్ళీ రాయలసీమ మాట్లాడుతున్నాను. నెల్లూరు, చిత్తూరు. నాకు యాసల మీద, భాష మీద, రెండింటి మీద పట్టుంది. నేను రేడియో జాకీగా దాదాపు రెడ్ ఎఫ్ఎంలో 1.5 సంవత్సరం చేశాను. నాకు గోల్డ్ ఇయర్ అంటే చెవు గోల్డ్ అవార్డు వచ్చింది. అంటే అది నేను సిల్లీ ఫెలో దత్తుడు మామ అని ఒకటి వచ్చింది. మీకు రేడియోలో మధ్యలో పాటల మధ్యలో టీజర్స్ వస్తూ ఉంటాయి. ఆ టీజర్స్లో నేను రెడ్ ఎఫ్ఎంలోనే నా సంస్థ అవ్వటం, జెమినీ టీవీ దగ్గరలోనే వాళ్ళు ఆఫీస్ ఉండటం. సో నా వాయిస్ను ఉపయోగించిన లక్ష్మీ భూపాల్ అని తెలుగు టాలీవుడ్ టాప్ రైటర్ అయినా. ఆయన అప్పుడు నాతో అతనే కావాలని పెట్టిస్తే చేశాడు. నేనేమంటున్నానంటే యాసలు భాషలు కాదండి, యాక్టర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. చేతులు కదలికలు, కాళ్ళు గీళ్ళు, హైట్లు, పుట్లు, పొడగలు, అందమైన మొఖం, కర్లీ జుట్టు ఈ కాదండి. యాక్టర్ ఇక్కడ ఉంటాడు. అది నిరూపించిన ఏకైక నటి. అందుకే ఉన్నాను కళ్ళతో నటిస్తాను మహానటి సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, నందమూరి తారక రామారావు గారు. వీళ్ళందరూ కళ్ళతో ఇలా ఫ్రేమ్ పెడితే అది నేను అంటున్నా. నేనేమంటున్నానంటే ఏ అవకాశం వచ్చినా ఏ భాష. రేపు పొద్దున ఏదో ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమాలకు ఆయన ఎత్తున్నాడండి ఆయన. అందులో నేను అజయ్ మేము అందరం ఏదో పోలీస్ ఆఫీసర్లు, ఇండియా నుంచి వెళ్ళే పోలీస్ ఆఫీసర్లు. అది ఇంగ్లీష్లో మాట్లాడాలి అని రాదండి, నేను మాట్లాడాలి అంటారేంటి, మాట్లాడాలి, అవతలకి అర్థం అవ్వాలి కదా. అందుకని సో అన్ని యాసలు అన్ని భాషలు మాట్లాడగలను. నాకు నిజంగా చెప్తున్నా, నాకు అన్నం పెట్టిన తెలంగాణ యాసలో నేను మాట్లాడిన తర్వాత నాకు ఎక్కడో ఒక మళ్ళీ ఆ తెలంగాణ యాసలో గుర్తింపు రావాలని కోరిక విపరీతంగా. అయితే మా కోసం ఒకసారి తెలంగాణ యాసలు చాలా డైలాగ్స్ డీసెంట్గా ఏమో. ఇప్పుడు శ్రీహర్ అన్నయ్య మాట్లాడతారు ప్యూర్ తెలంగాణ, బాలానగర్ అక్కడ పెరిగిన అన్నయ్య దగ్గర ఇప్పుడు అలా ఉండదు. ఏమన్నా ఎట్లా వచ్చినావు, మంచిగున్నావా, ఏందిరాబాయి ఏమన్నా పటాలం వేసుకొచ్చినావు, ఏంది కథ అంటే లేదన్నా ఏదో వచ్చి మొన్నే సీన్ చేశాను ఒకటి చేసినాను. అరే నీకు అర్థమైతలేదయ్యా, నేనేం చెప్తున్నా, నేను పోలీస్ ఆఫీసర్, నువ్వు గోండా లెక్కున్నావు. అక్క పోలీస్ ఆఫీసర్ గోండా ఎంతసేపు మాట్లాడతాడు రా భయ్. అది రాయలసీమ. ఏందమ్మి ఎందుకు వచ్చిందమ్మి, పోదామమ్మి, చెప్తుంటే అర్థమైతలేదు నీకు. ఇదేదో మళ్ళీ రాయలసీమ పట్టుకోవచ్చు. ఉత్తరాంధ్ర శకలక్ శంకర్ వాళ్ళు మాట్లాడతారు ఉత్తరాంధ్ర.
అది నాకు అది పర్లేదండి. నేను ఒక డైలాగ్ ఇస్తే దాన్ని వెంటనే షిఫ్ట్ చేసి అన్ని స్లాంగ్స్లో నాకు సులువు పెరుగన్నంలాగా మనకు గోదావరిలాగా కాబట్టి ఎక్కువ పాత్రలు అయిపడినాయి. ఇప్పుడు వీటిల్లో ఏదైనా ఖచ్చితంగా ట్రావెల్ చేస్తా. ఓకే, సూపర్. డిఫరెంట్ షేడ్స్లో, డిఫరెంట్ స్లాంగ్స్లో మేము చూడాలి అన్నీ చేయాలి కాబట్టి అండి. అందుకంటే ఏం లేదు, నేను అనేది అదే. చాలా మంది ఏంటంటే ఫిక్స్ అయిపోయి నీకు ఇదంటే నేను బేసిక్గా ఇప్పటికీ నేను చెప్పుకునేది ఏంటంటే, నన్ను నా శ్రేయభిలాష్ ఆర్పి పట్నాయక్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, లక్ష్మీ భూపాలన్న, నందిని రెడ్డి గారు, అనిల్, నా వయసుకు మించిన పాత్రలు చేశాను నేను. కళ్యాణ వైభోగంలో హీరోకి బాబాయ్ లాగా ఇంత పెద్ద అద్దాలు పెట్టుకుని చిన్న సంచి పట్టుకుని ఇట్ట చూస్తే చేయాలి, క్యారెక్టర్ వస్తే చేయాలి. ఎవరో ఏదో అడుగుతారు. నేను చాలా చిన్న వయసులోనే ఒక అమ్మాయికి ఫాదర్ లాగా, ఇప్పుడు నా కొడుక్కి ఇంత ఏజ్ అండి, ఇక్కడ 7th స్టాండర్డ్ చదువుతున్నాడు. అలా రేపు పొద్దున ఆ ఏజ్లో ఉన్న అమ్మాయికి అబ్బాయికి నేను ఫాదర్గా చేయటంలో ఇది ఉంటుంది. అలాగని నేను అది చేయను, రేపు పొద్దున ఆవిడకి ఏంటంటే ఫాదర్ ఇలా వెళ్ళండి. ఒక ఆయన ఎవరో నన్ను ఒక సినిమాకి రీసెంట్గా జేడి చక్రవర్తి గారి సినిమాలో ఫస్ట్ నన్ను పిలిచారు. తులసి గారు అని మన సీనియర్ యాక్టర్, శంకరాభరణం తులసి గారు, ఆవిడకి తమ్ముడిని నేను. చిన్నప్పుడు హీరోకి మామయ్యనే. యాక్చువల్గా నన్ను పిలిచింది దానికి కాదు, వేరే దానికి ఏదో పిలిచారు. చూసాను, నన్ను చూసి అయిపోయి ఇదేంటి నీ యంగా ఉన్నాడండి, ఈయన ఇలా కాదు కదా, ఈయన ఎలా పెడతాం, ఆ ఫాదర్ క్యారెక్టర్ పెట్టలేము కదా అని అప్పటికప్పుడు ఒక 2 hours షూటింగ్ అయిపోయింది కానీ వేరే యాక్టర్ని తీసుకొచ్చి నా ఫాదర్ అనుకున్నది పక్కన పెట్టి వేరే క్యారెక్టర్, ఆ తులసి గారి తమ్ముడు వేషం, ఆ హీరోయిన్ మావయ్య వేషం, యంగ్ క్యారెక్టర్, అది యంగ్ క్యారెక్టర్. అది తెలుస్తుంది, నన్ను చూసేదాకా కొంతమంది తెలియదు కదండి. సో ఆ జర్నీ అలాంటి తెలుస్తూ ఉంటాయి, మనకు తెలుస్తుంది. నేను ఎప్పటివరకు అదే చేశా. నిన్న కూడా ఏదో సినిమాలో చేస్తున్న ఆర్పీ అంటాడు, నువ్వు అసలు ముందు అది ఆపే అన్నాడు. ఆపే అంటే నిజంగానే ఎక్కడో చోట ఆపాలి. ఎప్పుడు నన్ను చూడగానే పర్సనాలిటీ వైజ్ పోలీస్ ఆఫీసర్ అని, ఇంకో చోట ఎక్కడో ఇదని, కలెక్టర్ అని, లాయర్ అని, ఇలా ఉంటుంది. మొన్న నేను బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజా, నేను నాకు బాలకృష్ణ గారికి చాలా ఇష్టం. ఆయనతో చాలా ట్రావెలింగ్ ఉంది. మేము స్కిట్ వేస్తే 5 కోట్ల మంది చూశారు, ఆయన నేను కలిపి. ఇలాంటిది ఏదో ఉంది, ఆయన నన్ను ఎప్పుడు చూసిన జమిని అంటారు. అయితే డాకు మహారాజులో నాకు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. గతంలో నేను యాక్ట్ చేశాను కానీ ఎడిట్లో పోయింది, మళ్ళీ అవకాశం వచ్చింది. కానీ నేను మానేద్దాం, ఇంక చేయకూడదు బాబు, ఎందుకు వచ్చింది అనుకుంటున్న క్యారెక్టర్ అంటే పిఏ క్యారెక్టర్. అక్కడ ఇప్పుడు పక్కన పంచలేసే క్యారెక్టర్ చాలా చేసేసాను నేను. ప్రతి మినిస్టర్ పక్కన పిఏ డైలాగ్ జోకులు, ఈడవటర్ బాబు, ఇలాంటివన్నీ. సో చేయకూడదు అనుకున్నా. కానీ డాకు మహారాజులో బాబీ రవీంద్ర గారు అదే వేషం పెట్టాడు. ఆయన ఎక్కడో కనెక్ట్ అయ్యేది, చేస్తే బాగుంటుందని వెంటనే నేను చెప్పలేను. బట్ బాలకృష్ణ గారితోనే కాంబినేషన్, అంత పెద్ద సూపర్ స్టార్తో అవకాశం వచ్చినప్పుడు పిఏ అయినా ఏవైనా ఇంకా తప్పదు, నేనేం చేయాలి అన్న, చేస్తానన్నా, చేశా. నేను అదే అంటున్నా, చిన్న చిన్నవి ఉంటాయి, అవి అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళకపోతే ట్రావెల్ ఉండదు సినిమా పరిశ్రమలో. ఎక్కువగా బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒదుగుండటం, మనకు తెలిసింది, మనకు అన్నీ తెలుసు అనుకుంటే ఇంక అయిపోయినట్టే. మ్యాక్సిమం ఎవరో డైరెక్టర్ అయ్యి చెప్తారు, అదేంటి నీకు అనిపించింది, అలాగే అండి. నాకు అనిల్ ఉన్నారండి, అనిల్ రావు, కలిసి పనిచేసాం, కలిసి ఉన్నాం కాబట్టి అనిల్ ఇక్కడ చిన్న పంచి వచ్చిందండి, ఏం చెప్పి అంటాడు, ఇది ఇలా అంటే అలా ఉంటుంది, బాగుంది వేసే అంటారు. శ్రీను వైట్ల గారు అలాగే ఉంటారు, నందిని రెడ్డి గారు, లేకపోతే అందరి దగ్గర ఇప్పుడు రేపు పొద్దున బోయపాటి గారి దగ్గరికి వెళ్ళి సరే చిన్న పని నీకు చెప్పించేయచ్చు కదా అన్నాడు అనుకోండి కదా. అందుకని ఆయన ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఫస్ట్, వాళ్ళ మూడ్ని ఫస్ట్ చూడాలి. అలా నన్ను చాలా నాకు పర్ఫార్మెన్స్ వైజ్ నాకు మనలో ఒకటికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు ఆర్పి పట్నాయక్ గారు, బ్రోకర్ సినిమాలో ఉత్తమ సహాయ నటుడు ఆర్పి గారి అసిస్టెంట్ క్యారెక్టర్. ఆర్పి పట్నాయక్ చూస్తారు నన్ను అలా. మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండా యాక్ట్ చేస్తున్నప్పుడు, యాక్టింగ్ అంటే ఇది అనుకున్నాం అంటే, అమ్మ నాన్న అందరూ కలిసి చూసినప్పుడు కుటుంబం వేరు, ఇప్పుడు కుటుంబం వేరురా, ఇప్పుడు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయరా అని ఎవడో అన్నాడు, ఏదో డైలాగ్ రాశారు అనుకుందాం. అదే మామూలుగా యాక్టింగ్ అనుకున్నాడు, తెలియకుండా ఇందాక చెప్పాను కదండి, ఇలా అమ్మ నాన్న అందరూ కలిసి ఉన్నప్పుడు కుటుంబం అనుకుని ఇప్పుడు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయరా, ఇలా ఇవన్నీ అంటాం. ఇవన్నీ ఎందుకంటే అనవు కదా, ఇందాకది కరెక్ట్ కదా. అలా నన్ను కంట్రోల్ చేస్తాడు ఆర్పి గారు. కాఫీ విత్ కెల్లర్ అని ఒక సినిమా వచ్చిందండి, అందులో ప్రధాన మెయిన్ లీడ్, సినిమా అంతా ఉంటుంది చిన్న కాఫీ షాప్లో. అందులో నేను లవ్ చేసిన ఒక అమ్మాయి ఎవరో, అంటే నేను ఆ అమ్మాయితో రిలేషన్లో ఉంటాను, ఆ అమ్మాయి వచ్చి కాఫీ షాప్లో కూర్చుంటే నేను ఆ అమ్మాయిని ఆ ఎదురుగుండా కరెక్ట్గా అదే టైంకి అలా ఆయన వచ్చేస్తాడు. ఆ వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయిని ఇలా అని ఇలా చూసండి అనాలి, అంటే పక్క రమ్మని, నీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను, అది అలా ఆయన తెలియకూడదు. నేనేమంటున్నాను ఇలా రకరకాలు, ఇంకా అంటే ఎన్ని రకాలు ఎట్టాలి అన్ని పెట్టేస్తున్నాను నేను. ఆర్పి గారు వద్దు, నో నువ్వు అలా అంటావా, ఎందుకు అది మానిటర్ దగ్గర ఉండి వద్దు చేయకు, ఎందుకు కళ్ళు చెప్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తున్నావు. ఫైనల్గా ఆయన నువ్వు అలా అంటూ ఉండు ఓకే, ఇంకా లేదు కాదు అని అలాగా ఇట్ విల్ టేక్ ఒక 10 minutes అయినా కానీ చిన్నది అది, జస్ట్ ఇలా అనాలి, అలా ఆయన తెలియకూడదు, ఆవిడకే తెలియాలి, అది చేసాం. అలా అంటే మనకు ఒక స్కేల్ ఉంటుందండి, ఆ స్కేల్లో డైరెక్టర్ చేయించినట్టు మనం ఇవ్వగలిగితే మ్యాక్సిమం నా టేకులు ఉండవండి.
ఎందుకంటే నాలా ఉంటాను కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏదో చెప్పారు ఆయన ఇలా ఆడమన్నారు, ఓకే వస్తే ఎయిట్ చేస్తాం, ఎమోషన్ యాక్షన్ అన్నిటికంటే ఫన్ చేయడం చాలా కష్టం. అందులో మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం, జనాలు అది వస్తే ఇంకా అన్ని వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయండి. మా భీమవరంలో సైకిల్ తొక్కున్నాడు ప్రపంచంలో ఎక్కడ తొక్కుతాడని ఎవరు ఇదివరకు. ఓకే, ఎందుకంటే చిన్న జోకు, భీమవరంలో బొంబాయి స్వీట్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఆ స్వీట్స్ టర్నింగ్ లో ఉంటుంది, అది విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, ప్రకాశం చౌక్ అది. ఓకే, అక్కడ సాయంత్రం మాటలు హల్వా వేస్తాడు వేడిగా, ఆ టైంకి జనాలు గట్టిగా వచ్చి ఆ హల్వా ముక్క అది కొనుక్కుని తింటాం. అలా తింటున్నప్పుడు ఒక రోజుని ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా ఆయన నేను మా ఫ్రెండ్ నుంచుని ఉన్నాం. వచ్చిండే ఆయన హెల్మెట్, ఎండ భీమవరం అంటే భయంకరమైన ఎండలు కదండి, ఆ నెత్తి మీద ఉన్న ఎనపది అది అసలుగే వేడి మండిపోతుంటది. ఇలా తీసుంటే దాని గోడకేసి ఇలా కొట్టి ఎక్కడన్నా ఉద్యోగం చేయగలను, భీమవరంలో మాత్రం చేయలేము సార్ దాన్ని పెట్టి. ఏమన్నా గురుగారు ఏమైంది అన్నాను నేను, ఏమైందని అంటే ఏంటంటే నాకు అర్థం కాదు, స్టాప్ బోర్డు చూపిస్తే అది పట్టుకుని వెళ్ళిపోయాడు అతను. పైగా నా పడిగితే అది ఎందుకు పట్టుకుపోయాను ఇచ్చావు కదా నాకు అంటాడు. నేను ఎత్తమేంటండి స్టాప్ ఆగు అని చెప్తే అది పట్టుకుని వెళ్ళిపోయాడు సార్. నేను ఏం చేయను సార్, ఎక్కడ ఎవరు కంట్రోల్ అవుతారు సార్, అలా యూటర్న్ అంటే అటు నుంచి తిరిగిరా అంటే మా ఇల్లు ఎక్కడే అంటున్నాడు అండి. నేను ఏం చేయను, ఆ ఇల్లు అక్కడ ఉంటే అటు తిరిగిరాడా అండి, చేయలేము సార్. విజయవాడ మెయిన్ సెంటర్లో ఉన్నా చేయగలం కానీ భీమవరం చేయలేము సార్ అని. ఇక్కడ సైకిల్ తొక్కున్నాడు, ఇక్కడ కారు నడుపుడు, ప్రపంచంలో ఎక్కడైనా నడుపుతాడు సార్ ఆడు, ఏమైనా చేయగలుగుతాడు. ఎవడు ఇష్టం ఆడిది, ఎవడ గోడలు ఆడిది, అదో ప్రపంచం. ఇదే భీమవరం. మీరు ఇలా చెప్తూ ఉంటే నిజంగా దీని మీద ఒక కథ రాసేయచ్చు అనిపిస్తుంది. నిజం అదే, నిజంగా ఎలా నేను చూపించానండి, అడిగి పట్టిపోయాడు అంటున్నాడు. ఆయన షాక్ అంటారు, ఆ ఎక్స్ప్రెషన్ నేను తలుచుకుంటుంటే నాకు నవ్వొస్తుంది. అంటే ఇస్తున్నారు కదా, ఇష్టమేంట్రా, నేను ఆగు స్టాప్ బోర్డులు ఉండే, ఇప్పుడు అవును ఇప్పుడు లేవు, ఇప్పుడు అన్ని సిగ్నల్స్ వచ్చాయి. ఆయన వచ్చిన హెల్మెట్ అసలే ఎండలకి వేడెక్కిపోయి ఉన్నాడు, అది తీసి దాన్ని ఇలా కొట్టాడు పక్కన, నేను అలవా తింటున్నాను అప్పుడు. ఏంటంటే ఇదేం మేము అని తింటాడు బాబు అంటే, అది నేనేమంటా లైఫ్ స్టైల్లో రకరకాల క్యారెక్టర్లు తారసపడుతుంది ఎక్కడో మాట. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే అదే ఏదో ఏరియా విజయనగరం విశాఖపట్నం నుంచి ఒక ఆయన వస్తున్నాడు, మన యాక్టర్ రాఘవ నేను మేము అందరం ఏదో ఎక్కడికి ఇంటికి వస్తున్నాం. ఆయనకి ఏదో ప్రాబ్లం వల్ల ఆయనకి ఇంజెక్షన్స్ చేయాలి, షుగర్ ఇంజెక్షన్స్ లాంటివి. వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు, మీరు టీవీలో వస్తారు కదా ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. చేయలే ఎక్కువసేపు ఆయన ఏంటనుకున్నారు, మంచి భారీ గాయం. సరే నన్ను రాగాను గుర్తుపట్టాడు, ఎక్కడ మీ బెత్తలు ఎక్కడ అన్న, అక్కడ నా పైన సార్ ఇచ్చారన్నా, భోజనం చేశారా, చేశాను సార్ అని కూర్చుని, ఒరే ఎదురా ఆగలేతను పెట్టే అంటే అటు పట్టుకొచ్చాడు ప్లేట్లు, పీతల పులుసు, చేపల పులుసు, రెయ్యిలు గీలు అన్నీ మొత్తం ఉన్నాయి. మరి షుగర్ రాకేమవుతుంది, పెట్టుకుని మొత్తం తినేసాడు. కూర్చుని మేము బెర్తల మీద చూస్తున్నాం, సార్ ఏంటి సార్ ఇతను అంటే అలా తినేస్తాడు మొత్తం. ఆయన ఆ ఏరియా ఎవరో మొత్తానికి ఫుల్గా తినేసాడండి. తినేసిన తర్వాత ఆడు క్లీన్ చేస్తాడు అసిస్టెంట్. ఎవరు పడుకున్నారా అన్నట్టు, లేదండి రాగం ఏదో చూస్తున్నాను ఇంకేం పడుకుంటూ మొత్తం అన్ని అంటే, అరే అన్నాడు. అంటే అది ఇంజక్షన్ చేయడానికి ఆ మనిషి పడుకునే ముందు ఎప్పుడు అది షుగర్ ఇంజక్షన్ టైం అనుకుంటాండి, ఇంజక్షన్ చేయమన్నాడు, చేసాడండి. ఈ అన్నిటికంటే ఇదే హైలైట్, అది చేసేసి కంగారులో ఆడు అసిస్టెంట్ కదా, చేసి ఇలా అయిపోయిన తర్వాత ఇంజక్షన్ ఎక్కించేసాడు. ఎక్కించేస్తే అది ఏదో ఇలాగే అది పెట్టి అందులో పెట్టులో అంటున్నాడు, వెళ్తే తెస్తే దానికి ఇది రే సూదేదిరా అంటే అది ఇక్కడ ఉండిపోయింది. సూది ఇక్కడ వదిలేసాను పెద్ద పెద్ద అరుపులైనా. నాకు నవ్వు ఎందుకు వచ్చిందంటే అలాంటి క్యారెక్టర్స్ కొన్ని మేము రాసుకుంటాం. రాఘవ నెక్స్ట్ సినిమాలో రాసుకున్నాడు ఆ వేషం. ట్రావెల్ చేస్తూ ఉంటాడు, అటు తినేదంతా తినేస్తూ ఉంటాడు, ఓ పక్కన తినేయడం, మిగతా దాన్ని అనుకరించి వైద్యాలు, ఒక జబ్బు కాదని అడిగి అలాంటి క్యారెక్టర్ ఒకటి రాశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చూసే దృక్పథం ఉంటుంది కదా, ఎవరినైతే చూస్తున్నాము మనం ఇంటెలిజెంట్గాను ఇంకోటనో కాదండి, వాళ్ళు అలా సహజంగా ఉంటారు. మా ఊర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా ట్రైన్లో ఈయన ఎమ్మెల్యే అని ఎక్స్ఎమ్మెల్యే ఎవరైనా సికింద్రాబాద్లో దిగిపోయిన తర్వాత పడుకున్నారా రాత్రి అంతా బాగానే పడుకున్నట్టున్నారు, ఏం పడుకున్నారా నాయన రాత్రి అంతా మిమ్మల్ని చూస్తున్నాం కదా, తెల్లవారులు అరుపులండి. ఆయన 10 నిమిషాలకు ఒకసారి అసిస్టెంట్ పిలిచేవాడు, ఏదో మజ్జిగ కలిపేవా, మజ్జిగ ఏది అని అడుగుతాడు ఆయన మళ్ళీ ఆ టైం మజ్జిగ, మళ్ళీ సాయంత్రం తెల్లవారులు ఏదో మధ్యలో లేస్తాడు ఏదో అంటాడు. ఇవన్నీ మాకు వినపడుతున్నాయి. ఆ క్యారెక్టర్ని రాసుకున్నాడు. ఇప్పుడు అనిల్ అలాగే చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ అలాగే క్రియేట్ చేస్తారు. మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకో క్వశ్చన్ అడగాలనిపించింది. పీతలు, రొయ్యలు, చేపలు ఇలాంటివన్నీ మరి మీకు ఫేవరెట్ ఏంటి వీటిల్లో? వెజ్జా నాన్ వెజ్? నాన్ వెజ్ తింటాను, చికెనే ఎక్కువ. రొయ్యలు మా ఊర్లో నేను కొన్నాళ్ళు రైలు చెరువులు చేశానండి భీమవరంలో.
అప్పుడు రొయ్యలు ఎక్కువ బాగా రొయ్యలు ఫ్రై అవి పీతలు అవి ఎక్కువ ఫస్ట్ చికెన్ ఆల్మోస్ట్ చికెన్ ఉంటుందండి. మటన్ తక్కువే కానీ చికెన్ నాకు బాగా నెల్లూరు సైడ్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. ఓకే. ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కిరాక్ ఆర్పి పెట్టినప్పుడు ఫస్ట్ ఆర్పి పట్నాయక్ గారు నేనే ఫస్ట్ పర్చేజ్ నేనే చేశాను. కుకట్పల్లిలో పెట్టినప్పుడు షాప్ ఓపెనింగ్ ఆర్పి గారు చేశారు. అంటే ఈ లెక్కన మీది గోల్డెన్ హ్యాండ్. ఆయన చాలా బ్రాంచ్లు పెట్టి తర్వాత నేను ప్రతిసారి నాకు ఈ బాక్సులు పంపిస్తున్నాడు పులుసు. రేపు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి ఏదన్నా అంటే పంపించి చూడండి. పెద్ద సక్సెస్ అయింది అలా. ఫుడ్ తింటాను కానీ మరి అది ఒకటి పక్కకు పెట్టేసి తింటారు అంతే. ఆ 2 ముక్కలు అయితే ఒక ముక్కే తింటారు. ఇంకా సురేష్ గారు ఏవిస్ చెప్తే అద్దిరిపోతుంది. అవి కాకుండా ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి జెమినీలో ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే అందులో ఒకటి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లైక్ ఒకటి రెండు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ మీకు నచ్చింది ఏదైనా చెప్పండి. అంటే మేము ఆల్రెడీ వింటూ ఉంటాం కానీ ఇప్పుడు డైరెక్ట్గా వినడం ప్లస్ చూడడం ఒకసారి. అవి ఎడ్యుకేషనల్ యాడ్స్ అండి. యాక్చువల్లీ జెమినీలో చెప్పేది వేరే. సీరియల్స్ ఉంటాయి కదా. అవును. అక్క పెత్తనం చెల్లెలి కాపురం సీరియల్ ప్రోమో. అన్నాదమ్ముల మధ్యన జరిగిన గొడవకి కారణం ఎవరు? అక్క పెత్తనం చెల్లెలి కాపురం మీ జెమినీ టీవీలో. ఇది ఒక యాడ్ ఉంటుంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సూపర్ హిట్ బాహుబలి కింద యాడ్. ఇవి జెమినీలో రెగ్యులర్గా నేను చెప్పే యాడ్లు ఇవన్నీ వింటారు. ఇక నేను మీరు అడిగింది అవి ఎడ్యుకేషనల్ కమర్షియల్ యాడ్స్ అండి. కళామందిరు, ఎన్ఆర్ఐ అకాడమీ, శ్రీ చైతన్య, నారాయణ ఇవన్నీ చాలా చెప్పేసి ఉన్నా. అవి నేను చాలా మంది నేను చెప్తానని తెలియదు. మురళి గారు ఒక ఆయన, రాజు గారు, ఆర్సీఎం రాజు గారు వాళ్ళు కూడా ఉంటాయి. నేను శ్రీ చైతన్య నేను చెప్పేవాడిని. శ్రీ చైతన్య నారాయణ సంచలనం 1 1 1 2 2 3 4 5 ర్యాంకుల ప్రభంజనం శ్రీ చైతన్య. ఇలాంటివి చాలా ఉంటాయి. అవి ఇది ఇలా చెప్పి ఒక సంవత్సరం పాటు నేను ఈ కమర్షియల్గా నా వాయిస్ మీద కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. నాకు అప్పుడు మా నాగేంద్ర గారు నాకు అన్నం పెట్టారు. ఆయన నన్ను పిలిచి, సార్ మీరు జెమినీలో చెప్తున్నారు కదా మీతో ఇలా వర్క్ చేయాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ ఉండేదండి. సంవత్సరం పాటు వాళ్ళు ఏ యాడ్స్ వచ్చినా చెప్పడం ఆయన రాసేవాళ్ళు, నేను వాయిస్ చెప్పేవాడిని. ఆ యాడ్లతో ఉన్న ఎక్స్పీరియన్స్ మీలాంటి ఒక అందమైన అమ్మాయి అమెరికాలో సియాటల్లో జాబ్ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం డల్లాస్కి వెళ్ళినప్పుడు నేను స్టేజ్ మీద నుంచి ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి, నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే కారణం దానికి మీరేనండి. ఫ్యాన్ అన్నారు కరెక్టేనండి, ఇక్కడ ఉంటాను కారణం ఏంటన్నా అంటే నేను చదువుకుంటున్న రోజుల్లో మీరు చిన్నప్పుడు కదా అంటే చిన్నప్పుడు కాదులండి, నేను ఇంటర్ అయ్యి చదువుతున్నప్పుడు మా నాన్న రోజు మీ వాయిస్లు పెట్టి సౌండ్లు పెట్టి చదువు అలా చదివితే కానీ నువ్వు పైకి రావు అంటే నా ఫోటో అందులో వచ్చేదాకా ప్రాణం తీసాడని మా నాన్న. దానికి కారణం మీదే, మీ వాయిస్ మమ్మల్ని భయపెట్టి చదివిస్తే ఈవేళ వచ్చి సియాటల్లో జాబ్ చేస్తున్నాను అందుకు అన్నాడు. ఇలా కూడా ఆలోచిస్తారా, మన వాయిస్ భయపెట్టి చదివిచ్చేస్తున్నాను పోలేండి మీరు అందరూ. అలా అది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆవిడ చాలా సీరియస్గా చెప్పింది ఆవిడ. నిజంగానండి నేను చదువుతున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఏదోటి ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో కనెక్ట్ అవుతారు. రేపు పక్కింటి బాగా చదువుతున్నావు నువ్వు కూడా చదువు, లేకపోతే మన హెడ్ మాస్టర్ గారు అబ్బాయి బాగా చదువు నువ్వు కూడా చదువు. ఇది కాదు, నాకు మీరే ప్రత్యేకించి మీ వాయిస్ మా వంటింట్లో వంట చేసుకుంటే మా అమ్మ కూడా గరిటి శబ్దం చేసేది తిట్టేట్టగా చూడు అది ఎవరో వచ్చిందంట నెంబర్ 1 అంటారు నువ్వు కూడా అందులో ఉండాలి. అలా భయపెట్టి చదివిచ్చేస్తారంటారు చూడండి. మీరు తెలియకుండా మీరేం తెలియదు నాకు ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. దానికి కారణం మీరని చెప్తే అమెరికాలో డాలాస్లో ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే చెప్పారు. ఆవిడ సెటిలర్ కదా పర్లేదు మన వాయిస్ ద్వారా చాలా మంది. సో ఇప్పుడు డబ్బింగ్స్ చెప్పడం ఇంకోటి చెప్పడం ఏంటంటే క్యారెక్టర్స్ వైజ్ మలయాళం నుంచి తెలుగు పాట్నా గడ్ అని ఒక సినిమా వస్తుంది, అందులో హీరోకి ఒరిస్సా నుంచి తెలుగుకి వస్తుంది. నేను చెప్పున్నాను డబ్బింగ్ చాలా సినిమాలకి కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్స్ చెప్తున్నాను. మెయిన్ లీడ్స్ హీరో క్యారెక్టర్స్ కూడా చెప్పారు. ఆ హీరోకి ఎప్పుడైనా స్లాంగ్ అవసరం వచ్చి కానీ లేకపోతే ఆ హీరో ఏదన్నా అన్నప్పుడు చెప్తున్నాను. చాలా వరకు నేను చాలా మా టీవీలో ఎప్పట్లో మీకు తెలుగులో హిందీ సినిమాలు తెలుగులో డబ్ చేసేవాడు. గోవిందా గారికి నేను చెప్పేవాడిని, మిథున్ చక్రవర్తికి చెప్పేవాడిని, చంకీ పాండే అని ఒక హీరో ఉన్నారు. వాళ్ళందరికీ నేను మా టీవీలో వచ్చేవి అప్పట్లో. అవన్నీ నేను తెలుగు డబ్బింగ్ నేనే చెప్పేవాడిని, హీరోలకు చెప్పేవాడిని. డబ్బింగ్ గారు గొంతు ద్వారా అవన్నీ చేస్తున్నాం. ఇంకేం ప్రయోగాలన్నీ మానేసి ఈరోజు ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేసినట్టుగా లేదు నాకు. ఒక హీరోని, ఒక యాక్టర్ని, ఒక యాంకర్ని, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని, ఒక ఆర్జేని, ఇలా అన్ని రకాలు కలిసినటువంటి పర్సన్ని. సో 4 ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉంది నాకు. లాస్ట్ ఎక్స్పీరియన్స్ నేను అది చెప్పింది ఏంటంటే ఇవన్నీ చేశానంటే సినిమా కోసమే. పూరి జగన్నాథ్ గారి సినిమాలో లాస్ట్లో అంటాడు, మనం సినిమా హిట్ అయినా సినిమా తెలుసు మనకి, సినిమా ఫ్లాప్ అయినా సినిమా తప్ప మనకి ఏం తెలియదు. నాకు కూడా అంతే, మా ఇంట్లో ఐ లవ్ ఈ సినిమా అని ఒకటి ఉంటుంది. అలా నేను నా వాయిస్ ఇలా అవుతుంది, ఇలా జనాలు రిసీవ్ చేసుకుంటారు నాకు తెలియదు. ఒక
ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నేను చీఫ్ అదే ఒక గెస్ట్గా వెళ్ళి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నా వాయిస్ విని అప్పట్లో రేడియోలో ఒక ఆయన కళ్ళే ఉండి బ్లైండ్. ఓకే. నేను మాట్లాడుతుంటే సిల్లీ ఫిలో దత్తుడు మామ అని బాగా రెగ్యులర్గా వచ్చేది, బాగా హిట్ అండి అది. బికాస్ ఆఫ్ మా భోపాల్ ఉన్న రైటింగ్ వల్లే నా వాయిస్ ఒక 40% అయితే 60% ఆయన రైటింగ్. నేను సునైనా చెప్పేవాళ్ళం. సునైనా అంటే అమ్మూరు సినిమా, నేను హస్బెండ్ ఆమె వైఫ్, మేమిద్దరం మైకుల ముందు చెప్తూ ఉండేవాళ్ళం. అతను అంత జనం క్రౌడ్ మధ్యలోంచి ఒక అతను కళ్ళు కనిపించవు ఆయనకి, కళ్ళులో మూసుకునే దత్తుడు మావనా అన్నాడు. ఎవరో పట్టుకెళ్ళి నేను ఒకసారి మాట్లాడుతాను చేయి చూపిస్తే మైక్ ఆయనకి ఇచ్చారు. అంతమందిలో జనంలోంచి ఆయన దత్తుడు మావయ్య అంటుంటే నేను ఇదేంటి ఇలా ఎవరు నన్ను పిలుస్తారు, దత్తుడు మావయ్య అంటున్నాడు, ఎవరండి అంటే ఒకసారి మీ దగ్గర రావచ్చా అని అడిగాడు. పెద్ద అతనే, మరి చిన్నతను కాదు, ఒక 35 ఉంటాయేమో. అయ్యో భలేవారండి, ఎవరైనా తీసుకురండి అంటే ఆయన తీసుకొచ్చారు. ఆ సందర్భం నేను మర్చిపోనండి. కళ అనేది మనిషిలో నిజంగా అది నిగూఢంగా ఉంటే దాన్ని జనం నన్ను యాక్టర్గా చూస్తారు, గుర్తిస్తారు అని ఆ రోజు అనిపించిందండి. అతను పాపం కనిపించదు, ప్రపంచం తెలియదు, చీకట్లో ఉండే మనిషి నా గొంతును గుర్తుపెట్టుకుని నేను మాట్లాడుతుంటే విని, నా స్లాంగు, నా వాయిస్ విని నా దగ్గరికి వచ్చి నేను ఒకసారి హగ్ చేసుకుంటానని హగ్ చేసుకుని, నాకు నా లైఫ్లో రిలాక్సేషన్ ఏదైనా ఉంది. ఇవాళ దత్తుడు మామ ఏం చెప్తాడు, ఈరోజు దత్తుడు మామ ఏమంటాడు, ఎవరిని టార్గెట్ చేశాడు అని విని రేడియో పెట్టినప్పుడు మధ్యలో వచ్చేది. రీసెంట్గా మీరు ఒకటి చెప్పారు, అది కూడా చాలా బాగుందని. నాకు ఒక బ్లైండ్ పర్సన్ వచ్చి నన్ను హగ్ చేసుకున్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి మనం, చాలా బాధ్యతగా ఉండాలి. యాక్టర్గా ఏం పని చేసినా చాలా బాధ్యతగా చేయాలని ఆ రోజు అనిపించింది. నేను ఎవరినండి, ఆయన ఎవరండి, ఆయన ఎక్కడో, నేను ఎక్కడో గుర్తుపెట్టుకుని, నా గొంతును గుర్తుపెట్టుకుని కనెక్ట్ అయ్యాడు. సో అందుకే నాకు కనెక్ట్ అయిపోయానే, నన్ను గుర్తుపెట్టుకుని ఎక్కడో ఉండే నేను ఒకసారి రావచ్చా, నేను హక్ చేసుకోవచ్చా, ఇలా అది ఒక కళాకారుడికే వస్తుంది నిజంగా. నన్ను గుర్తించిన మా నాగేంద్ర గారు, ఎవరైతే నా వాయిస్ యాడ్లు చెప్పడానికి ఇచ్చారో నాగేంద్ర గారు, ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటా. అలాగే నన్ను ప్రేక్షకులు తీసుకున్నారు. వీడు డిస్కిన్ చేస్తున్నాడు అంటే మళ్ళీ కుదరదు కదా, ఓకే వీడి వాయిస్ మనం ఉపయోగించవచ్చు, వీడి వాయిస్ చెప్పొచ్చు. చాలా కమర్షియల్ యాడ్స్లో నా వాయిస్ అని తెలియదండి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కింద, యాడ్స్ కింద అడ్రస్లు వస్తాయి కదా, అమీర్పేట, హైదరాబాద్, ఇలాంటివన్నీ వస్తాయి, ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్, చాలా అవి లెక్కలేవు, చాలా చెప్పున్నాను. బికాజ్ ఆఫ్ అప్పుడు నేను చిరంజీవి గారు ఫస్ట్ చెప్పిందే తప్ప. సో నేనేమంటానంటే వదిలేయొద్దు అంటున్నాను. ఎక్కడ ఒక స్టేషన్లో ప్రయాణం చేయడానికి వచ్చానండి, రైల్వే మధ్యలో డీవియేట్ అవ్వకుండా మెయిన్ కాదండి, వచ్చాము ఇక్కడ ఉన్నాం. నేను హీరో అవుదాను కాదు, యాక్టర్ అవుదాం నేను మళ్ళీ చెప్తున్నా యాక్టర్ అండి. యాక్టర్ తర్వాత హీరో, ఏదైనా వాళ్ళు తీసుకుంటే అప్పుడు హీరో అవుతాం, లేకపోతే యాక్టర్గా ఉంటాం. స్టేషన్లో మనం వెయిట్ చేస్తున్నాము, ట్రైన్ రావాలి, రావట్లేదు, లేట్ అయింది, ఇంక ఇది రాదేమో అని ఈడే డిసిషన్ తీసుకుని స్టేషన్ బయటకు అలా వచ్చాడు. అప్పుడు వచ్చింది సచ్చాడు. సో లాస్ట్ వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. అది ఇంకా ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎప్పుడు నుంచి చేసుకుంటున్నాను, 2019 జనసేన పార్టీ నుంచి నేను ఆయనతో తిరుగుతూ, ఆయన అంటే ఇష్టం, ఆయన ఆశయాలు నచ్చినాయి, ఆయనతో పాటు ఉన్నాను, ఆయనతో ట్రావెల్ చేశాను, ఆయన యాడ్లు ఇచ్చి నేనేం చేయగలను జనసేన పార్టీకి, నా గొంతు ఇవ్వగలను. ఆల్మోస్ట్ రేడియోలోను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నిలబడిన కంటెస్టెంట్లు అందరికీ నేనే ఇచ్చా, జై జనసేన, జై ఇది అని. నేను ఏం చేయగలను అన్నీ చేసి పంపించా. ఎందుకని, నాకు పాలిటిక్స్ నేను ఏదో చేయాలనుకున్నాను, నా నెక్స్ట్ స్టెప్ అది. 10 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నా. అంటే ఫ్యూచర్లో పాలిటిక్స్ వైపు వెళ్ళే వెళ్తాను. అంటే జనసేన పార్టీ నుంచా, లేదంటే జనసేన లేకపోతే జనంకి ఏదో చేయాలనుకున్నప్పుడు నాకు నచ్చిన వ్యక్తిగా, నేను ప్రేమించే మనిషిగా, మన ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన కూడా యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ ఎన్నో త్యాగాలు చేస్తే ఎంతో వదులుకుంటే ఆయన కర్మ ఏంటి, ఆయనకి ఇష్టం, ఆయనకి ఏం అవసరం ఏముందండి పవన్ కళ్యాణ్ గారికి. వాట్ ఈజ్ నేను దగ్గరగా చూశాను పవన్ కళ్యాణ్ గారిని, ఎంత సిగ్గుపడిపోతాడు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు చేశాను ఆయన్ని, అంత రిలేషన్ ఉంది నాకు. నేనేమంటున్నా, ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటున్నాను. కరెక్ట్. పాలిటిక్స్కి నేను వెళ్ళాలనుకుంటే ఇవాళ వెళ్ళిపోయి రేపు మధ్యాహ్నం నాకేంటి ఎమ్మెల్యే ఎంపీ అంటే కుదరదు. అది నాకు చాక్లెట్లు ఏంటి కొనేసుకోవడానికి. నువ్వు ఏదో చేస్తే, జనం నేను యాక్సెప్ట్ చేస్తే, నువ్వు వాళ్ళకి సహాయపడితే, నువ్వు వాళ్ళకి అండగా ఉంటే అప్పుడు కదా అనుభవం. ఇండియా మొత్తం కాదు, వరల్డ్ మొత్తం మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళు పట్టిందండి. గ్రేట్ థింగ్ కదా. అలాగా నేను అదే అంటున్నా, నాకు అది ఇష్టం. దీని తర్వాత మీరు నాకేమన్నారు, యాక్టింగ్ ఇష్టం ఫస్ట్, దానికోసం పుట్టాం, దానికోసం చచ్చిపోతాం. నాకు మాట రాయటం ఇష్టం, పాటలు పాడటం ఇష్టం. నాకు నేను నెక్స్ట్ ఏమన్నా చెయ్యాలి అంటే ఒక ఏజ్ వచ్చేస్తుంది, ఒక 55-60 వచ్చేస్తాయి. అప్పుడు లేదా ఆ టైంలో మనకి ఏదైనా అవకాశం వస్తే అటువైపుగా వెళ్ళి ఏదన్నా చేయాలి. ఏ వయసులో పని చేయాలండి, అది సేవ చేసే వయసు అది. అప్పుడు చేస్తాం, ఎంత చేయగలం అంత చేయగలం.
అంటే నేను చిన్న విషయం కాదు ఇవన్నీ జర్నీ అనేది. నేను ఎందుకు అంటున్నానంటే 22 ఏళ్ళు అయిందండి నేను ఇక్కడికి వచ్చి క్లియర్గా కొరియర్ బాయ్గా స్టార్ట్ అయ్యి నేను కెరియర్ని వెతుక్కుంటా ఇప్పుడు దాకా ట్రావెల్ చేస్తున్నానంటే ఇవాళ మానస గారు ముందు కూర్చున్నా నన్ను ఎవరో తీసుకొచ్చి కూర్చోపెట్టి నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటా దిస్ ఇస్ మై ట్రావెల్. నేను పట్టుకున్న పట్టాలను అలా పట్టుకుంటూ ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడ డీవియేట్ అవ్వాలా, ఏ పక్కకి వెళ్ళాలా, ఎవరో చెప్పారని నేను ఇది చేయాల, నాదేంటో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నన్ను తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఎవరో ప్రసాద్ ల్యాబ్స్లో ఒక అమ్మాయి లేచి మీరు హీరోగా ఎప్పుడు చేస్తున్నారని అంటే నేను ఆవిడెవరో నాకు తెలియదు, నన్ను ఆవిడలా చూస్తుంది. సో పర్లేదు, ఆవిడ ఒక్కడ ఆలోచనే కాదు, చాలామంది ఇది చేస్తే చూస్తారు, హీరోగా చేస్తాను కాదు, ఇది ఏదైనా క్యారెక్టర్ చేస్తే. సో ఇప్పుడు మంచు లక్ష్మి పక్కన నన్ను, ఆవిడ మంచు లక్ష్మి గారి పక్కన నన్ను పేరుగా పెట్టారు, ఆవిడ ఎంత పెద్ద యాక్ట్రెస్, ఏదో 4 జోకులేసి వెళ్ళిపోవాలి కదా. కానీ త్రోడ్ సినిమా ఆదిపర్వం సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ కాదని నేను అంటుంటాను. ఆ క్యారెక్టర్కి ఇతను బాగుంటాడంటే ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేసింది కదా. మరి తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? షీఈస్ మోస్ట్ అంటే భయంకరమైన డెడికేషన్ అండి ఆవిడది. ఎంత డెడికేషన్ అంటే నేను చూసాను, సరదాగా ఆవిడ ఏవో మాట్లాడారు. తను కూడా మీలాగే ఫస్ట్ యాంకరింగ్ కూడా చేశారు. ఆమె యూఎస్లో యాంకరింగ్ చేస్తున్నారండి. ఆవిడ 15 days 20 days వర్క్ చేశానండి ఆవిడతో. ఎంత అంటే నాకు ఆవిడతో నేను ఒకటేనండి, మేడం మీకు ఒకటే చెప్తున్నా, ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి, అంతే నా వాళ్ళు కాదు, మీ ఇంటి నుంచి క్యారేజ్ చేస్తే మీరే తినండి, నాకు సంబంధం లేదు. ఆవిడ ఈ రకరకాల ఫుడ్లు, ఆవిడకి అరవై ఓ పక్కన ఉంటే నాకు అటే పక్కన ఉందనుకో ఇలా కొట్టుడు భయం వేస్తుందండి. నేనేంటో చాలా లిమిట్, ఆవిడ మాత్రం యోగాలు నీట్గా ఎంత తినాలో అంత ఫ్రూట్స్ అవి తిని చాలా చక్కగా ఆవిడ ఫిజికల్ ఫిట్నెస్ అద్భుతంగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అద్భుతంగా ఉంటుంది మంచు లక్ష్మి గారిది. నేను చూసా ఆవిడ వచ్చినాను కదా, వాళ్ళ అమ్మగారు అన్ని చేసి పంపించేవారండి. ఆవిడ ఏదోటి సురేష్ అంటాడు చికెన్ ఎదుగులేదు, ఇది మా ఇద్దరికి వచ్చేసేది. ఈవెన్ మనోజ్ గారు కొన్నాళ్ళు రెస్టారెంట్ రన్ చేశారండి ఫుడ్, ఆయన గుంటూరు రోడ్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అంతే ఫుడ్ వచ్చేసేది. ఆ ఒక్క భయం తప్ప షీఈస్ వెరీ స్వీట్ అండి. ఆవిడ వర్క్ విషయంలో, డెడికేషన్ విషయంలో ఏదో మనోళ్ళు ఏదో ట్రోల్ ఇవి చేసి ఆవిడ ఏదో అన్నారు అని, ఆవిడ అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి గోదావరి జిల్లాలో మాట్లాడుతున్నాను, తెలంగాణ మాట్లాడలేదు అంటే నేను మాట్లాడతాను కదా. ఆవిడ అక్కడ పెరిగారు కాబట్టి కొంచెం అలా స్లాంగ్ ఉంటుంది, అది తప్ప మిగతా సో స్వీట్ అండి. ఆవిడతో 15 రోజులు వర్కింగ్లో ఎంత డెడికేషన్ ఏంటారు బాబు వీడికి. లాస్ట్ షాట్ ఉంది మేడం, ఇంకా 6 o'clock అయిపోయింది, లాస్ట్ షాట్ తీయాలి. లాస్ట్ షాట్ అంటే లాస్ట్ షాట్ కాదు, దాని తర్వాత చిన్న సీన్ కూడా ఉంటుంది, అది ఆవిడకి తెలుసు. ఆవిడ వెళ్ళేది కాదండి, ఆ లాస్ట్ షాట్ అది కూడా కంప్లీట్ చేసేసుకోండి, మళ్ళీ రేపు పొద్దున యూనిట్ 2 సురేష్ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళందరూ కావాలని. ఆవిడే మెయిన్ కదండి, అంత సపోర్ట్. అంటే నిజంగా డిసిప్లిన్ అంతా మోహన్ బాబు గారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పాలి. ఆయనతో పాటు ఆవిడతో ఇంకొక సినిమా కూడా చేశాను, అగ్ని నక్షత్రం అని. అందులో 5 క్యారెక్టర్లో నేను ఒక క్యారెక్టర్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదండి, అవుతుంది మంచు లక్ష్మి గారే ప్రొడ్యూసర్ సినిమాకి. సో నేను ఏమంటున్నానంటే ఆవిడతో వర్కింగ్ స్టైలు చాలా మంది ఇది అంటారు, భయపడతారు. నిజంగా చెప్తాను, బాలకృష్ణ గారితో చేయడానికి అందరూ భయపడతారండి. బాబు ఏముంటారు, అసలు ఆయన అంత మంచి స్వీట్గా విసిగించకూడదు, అదే అంటున్నాను. అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అండి, ఇప్పుడు ఆయన కెమెరామెన్ గారు వెళ్ళాలో ఊగారు, ఒకసారి ఊగారు, ఓకే మీతో మాట్లాడుతాం కానీ ఇలాగే ఊగుతున్నాడు, ఎందుకే ఊగుతున్న పని పడలేదా నాకు అర్థమవుతుంది అని అన్నాను అనుకోండి, అది కోపం అంటే ఎలాగంటున్నా. ఈయన డైలాగ్ చెప్తున్నాడు, అవతలాడు ఎవడో అలా చూసి అలా అంటుంటే కాన్సన్ట్రేషన్ పోద్ది కదా. అయ్యే జరుగుతాయి ఆయన విషయంలో. లేకపోతే అందరిని అడుగుతాడు, ఫస్ట్ ఆయన అడిగేది భోజనం చేశారా, బాగున్నారా, భోజనం చేశారు, ఇంకా అంతకంటే మంచిగా ఉంటుంది బాలకృష్ణ గారి దగ్గర. నేను ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు వెళ్ళి ఎలా ఉన్నావు జమిని, బాగున్నాను సార్, మనది 6 కోట్లు చూశారు అన్నాడు ఆయన. ఆ రోజు పిలిచినప్పుడు నేను స్టేజ్ ఎక్కటం వల్ల, బాలకృష్ణ గారితో పాటు నేను ఆ స్కిట్లో ఉండటం వల్ల దాదాపు 10 సినిమాలు వచ్చినాయండి. సూపర్, క్రెడిట్ గోస్ టు బాలయ్య బాబు. అందుకే నేను ఎప్పుడు రుణపడే ఉంటానని చెప్తాను బాలకృష్ణ గారు. ఆ రోజు చాలా మంది యాక్టర్స్ కూర్చుని ఉంటే ఎందుకు ఆయన నన్ను పిలిచాడు, నువ్వు రా, పొడుగ్గా ఉన్నావు, నువ్వు పెళ్లి కొడుకువి రా అన్నాడు. ఆయన ఏమో అది హుద్దు తుఫాన్, అప్పుడు మీరు యూట్యూబ్లో కొడతా వస్తుంది, బికాస్ ఆఫ్ బాలకృష్ణ గారు. అందరూ భయపడిపోయారండి అప్పుడు. మరి మీరు భయపడ్డారా? వెళ్ళారు, నన్ను ఎందుకు పిలుస్తున్నారని భయపడ్డారా? లేదండి, ఆయన నన్ను పిలిచి అప్పుడు 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశానండి బాలకృష్ణ గారిని. అది కూర్చుని అలా కూర్చుని కూర్చో, నీ ఎవరైనా ఇంకొక అమ్మాయిని తీసుకుని నీ వైఫ్ క్యారెక్టర్కి అన్నాడు ఆయనే. ఎవరు తీసుకురావాలి ఇప్పుడు అర్జెంట్గా ఎలా చూస్తే గీతా మాధురి ఉంది, ఇంకొకరు ఎవరు, నేను బాలకృష్ణ గారితో స్కిట్ అంటే నాతో పాటు వైఫ్ కింద నుంచో నువ్వేం డైలాగ్ చెప్పు దిలాలంటే, మా అమ్మాయి ఎవరో ఒక సినిమాలో 2 సినిమాలు హీరోయిన్గా చేసింది, నేను వస్తాను రండి పర్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి రాబోయి నన్ను తీసేద్దరేమో, నేను వెళ్ళి తెచ్చుకున్నా. బాలయ్య బాబు నేను అమ్మాయి కూర్చున్నాం, అప్పుడు స్క్రిప్ట్ ఇలా చదివైనా నేను ఇలా అంటాను, అప్పుడు పడిపోండి, మీరు ఎలా చేయండి, మీరు ఎలా వెళ్ళిపోండి, నువ్వు కళ్ళు తిరిగి పడిపోవాలి, నువ్వు పారిపోవాలి, అన్నీ ఆయనే సెట్ చేశారు. చాలా ఇంటెలిజెంట్ అండి ఆయన. అది ఆ స్కిట్ చాలా పాపులర్ అయింది. దాని తర్వాత 10 సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత మొన్న నేను డిక్టేటర్లో యాక్ట్ చేశాను కానీ ఎడిట్లో పోయింది, మన డాకు మహారాజ్ చేశాను, ఇప్పుడు వస్తున్న సినిమాలో చేస్తున్నాను. ఇండస్ట్రీ మొత్తంలో మీకు బాగా సపోర్ట్ ఎవరు ఉంటారు?
సపోర్ట్ అలా ఏం లేదు అందరూ అంటే బేసిక్గా నేను ఒకసారి వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళానంటే నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్లీ అయిపోతారు. గేట్లు ఎప్పుడు మూసారు, మీడియాలో ఉన్నాను కదా. ముఖ్యంగా చెప్పాలంటే నాకు నాగబాబు గారు అండ్ చిరంజీవి గారు ఎక్కడనంటే మన సురేష్ ఎక్కడున్నాడు అని, చరణ్ బాబు బాగా బ్రూస్లీ సినిమా చేస్తున్నప్పుడు ఆ టైంలో ఎక్కడనంటే గమ్ముని టక్మని వాయిస్ అంటే గమ్ముని గుర్తొస్తే నాదే ఉంటుందండి. తర్వాత నేను లాస్ట్ టైం భీమవరంలో వచ్చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని భీమవరం అన్నపూర్ణ కళ్యాణ మండపం అందులో ఉన్నారు ఆయన లాస్ట్ ఎలక్షన్స్ 2019లో. చాలా ఫీల్ అయ్యాను నేను నిజంగా ఆయన ఓడిపోయినప్పుడు. అది చాలా బాధ వచ్చేసింది, తట్టుకోలేకపోయాను. ఓ 3-4 రోజులు తలుపులేసి ఎక్కడ గదిలో ఉండిపోయినంత పరిస్థితి నాది. ఎందుకంటే మనం ఏం చేసాం, అన్ని విజయాలే అప్పుడు తట్టుకున్నానండి. అంటే రాక్ సాలిడ్ అయిపోయాం. అప్పుడు ఎవరు పవర్ స్టారు ఆయనే తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం. అన్ని విజయాలు రావండి, అన్ని సక్సెస్లు ఉండవు. అంటే ఇప్పుడు ఏమైంది అయింది, సూపర్ సక్సెస్ నుంచున్నాడు అంతే. అలా ఒక మేఘ పర్వతంలా నుంచున్నాడు కదా. అప్పుడు నేను ఫీల్ అయ్యా. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్ టైం ఆ రోజు నాకు నెక్స్ట్ డే ఏమో మారుతి గారి సినిమా షూటింగ్ ఉంది, వాళ్ళు అక్కడ ఉండమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మీటింగ్ గోట్లపాడు భీమవరంలో జరిగింది. ఆయన రాజమండ్రి నుంచి వచ్చారు. ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంక నేను బయలుదేరుతానని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ పిఎల్ అలా ఉండండి ఒకసారి టైం ఉంది అండ్ బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోదాం, నాకు పొద్దున్న షూటింగ్ ఇక్కడ మరి కార్లో భీమవరం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ రావాలి. ఎస్కేప్ అయిపోతాను వెళ్ళిపోతుంటే లాస్ట్లో కనకరాజు సూర్య గారని మా భీమవరం ఆయన పోటీ చేశారు. ఆయన నా చేయటం వెళ్ళిగా అని చెప్పి లోపల తీసుకెళ్ళారు. కళ్యాణ్ బాబు అండ్ ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పిఏ అండ్ ఇంకొకళ్ళు మెయిన్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. ఇలాంటి ఆయన సంస్కారం అండి. నేను ఏం మామూలు గమ్ము నుంచుని అదన్నీ అసలు ఏం చెప్పలేము. వెళ్తే అప్పుడు నేను ఒక 2 యాడ్లు చేశాను సార్ అంటే జనసేన పార్టీకి జెమినీ సురేష్ నేను చేసిన యాడ్లు 2 చేశాను. 2 చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ కాన్సెప్ట్లు ఎవరు అండి నేనే రాసుకున్నాను సార్, మీరే రాసి మీరు యాక్ట్ చేశారు. వెళ్ళాను. ఈయన వేదం నాగయ్య గారు కదా. అవునండి, నాగయ్య గారిని పెట్టాను ఒక యాడ్లో. ఇంకొక యాడ్లో నేను కొంతమంది ఆర్టిస్టులు చిన్న యాడ్లు కూడా చాలా ఆలోచింప చేసేగా ఉంటాయి, బాగుంటాయి. అవి మీకు అప్పట్లో బాగా వెళ్ళినాయి. మీరు కొడితే జనసేన యాడ్స్ అని వస్తాయి. ఒక గుడిలో పూజారి పూజ చేస్తూ ఉంటాడు, అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు. ఒకడు వచ్చి మా అబ్బాయి అమెరికా వెళ్ళాలనుకుంటా పాస్పోర్ట్ బాబు, మా పిల్లలు డాక్టర్ అవ్వాలనుకున్నాడు ఇది బాబు అని అప్లికేషన్స్ అన్నీ ఆ ప్లేట్లు పెట్టి ఆ దేవుడి దగ్గర పెట్టి మాకు ఇవ్వండి అంటాడు. చిన్నప్పుడు మనం పరీక్షలు రాసినప్పుడు పెన్ను కాళ్ళగడ పెట్టి దేవుడి దగ్గర రాస్తా ఉన్నాం కదా. నమ్మకం, అది గొప్ప నమ్మకం. సో అందరూ అలా పెడతా ఉంటే నేనేం చేస్తానంటే గాజు గ్లాస్ పెడతాను అందులో. ఆ పూజారి గారు ఇదేంటి నాయనా గాజు గ్లాస్ పెట్టావు అంటాడు. అంటే వాళ్ళందరూ ఆశలు నెరవేరాలన్నా భవిష్యత్తు బాగుండాలన్నా ఈ గ్లాసే గెలవాలన్నా, అందుకని గ్లాసుకు పూజ చేయండి. అదే ఆయనకి విపరీతంగా నచ్చింది. ఇంకెందుకంటే నేను కోరుకుంటారు. అది ఆయన అప్పుడు అడిగి తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మేనేజర్ గారు 2-3 సార్లు ఫోన్ చేసి రమ్మంటే ఒకసారి ఆయన ఒకసారి హరిగా వెళ్ళిపోతున్నారు. తర్వాత ఆయనది ఖమ్మంలో పవన్ కళ్యాణ్ గారు ఆ వృద్ధాశ్రమానికి మనీ డొనేట్ చేశారు. ఒక మేడం ఉంటారు, ఆవిడ ఎప్పుడు నాకు టచ్లో ఉంటారు నా సెల్ ఫోన్లో. మా అబ్బాయి బర్త్డేకి కానీ లేకపోతే మా అమ్మ పుట్టినరోజుకి కానీ వాళ్ళకి ఫుడ్ ఇక్కడ నుంచి ఖమ్మం దగ్గర ఉంటుంది. ఈవిడ మా అమ్మ అని పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవిడని దగ్గర తీసుకున్నారు. భారతి గారు అని ఒక ఆవిడ ఉంటుంది నా ఫేస్బుక్లో అన్ని చోట్ల. ఆవిడ వృద్ధాశ్రమం నడిపిస్తున్నారండి. ఆవిడకి ₹1,00,000 డొనేట్ చేసి మాక్సిమం పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటారు. నేను నా వంతు ఉడతా భక్తిగా ఆవిడ ఎప్పుడన్నా నాకు టచ్లో ఉంటే మా అబ్బాయి పుట్టినరోజు అప్పుడు లేకపోతే నేను అటు ఖమ్మం వైపు వెళ్తాను. శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా యాక్టర్, వాళ్ళది ఖమ్మం అండి. వాళ్ళ ఊరు నుంచి అటు వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఆగి ఒకసారి ఆవిడని చూసి వెళ్ళటం ఇవన్నీ నేర్చుకున్నవి ఆయన దగ్గర నుంచి. నేను ఇన్స్పైరింగ్ అంటే నేను చెప్తున్నా, నా గొంతు అక్కడ జనసేన పార్టీకి అలా ఉపయోగపడింది. అంటే ఒక యాక్టరు మనం తీసుకునే వేలో ఉంటుంది. నేను ఇప్పుడు నుంచి చేసుకుంటున్నా, చూద్దాం అప్పుడు వస్తే పాలిటిక్స్. మరి మొన్న కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? మామూలుగా 5 చోట్ల ప్రచారం చేశాను మేడం గారు. ఒకటి అనకాపల్లి కొణతాల రామకృష్ణ గారు, 2 నాకు చాలా ఇష్టమైన భీమవరం ఉండి రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం, అక్కడ కూడా ప్రచారం చేశాను 3 రోజులు. 3 బిఎన్ నాయకర్, నాతో పాటు భీమవరం వెంకటేశ్వర కాన్వెంట్లో చదువుకున్న నా క్లాస్మేట్ బిఎన్ నాయకర్, తనకు ప్రచారం చేశాను. భీమవరం మా ఊరు రామాంజనేయులు గారు. తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తే పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న సముద్రంలో నేను అణువు. బట్ నేను ఏం చేయగలను? ఈ 5 చోట్ల భయంకరమైన ఎండలు అండి, 42-45 degrees ఎండల్లో చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు. నాకు ఆయన అంటే అంత ఇష్టం. ఆ ఇష్టం వల్ల నాకు ఇప్పుడు ఒక వీడియో ఉంటుంది,
ఒక ముసలావిడ వచ్చి ఆవిడ ఇలా ఎండకి తట్టుకోలేక నేను చెప్తున్నాను, ఇదమ్మా దీనికి ఓటేయండి, ఇలా గాజు గ్లాస్ బాగుంటుంది భవిష్యత్తు, వీళ్ళిద్దరు కాంబినేషన్ కూటమమ్మ తెలుగుదేశం అని చెప్తుంటే ఆవిడ వచ్చి నన్ను ఇలా పట్టుకుని వెళ్ళాలని, ఏమయ్యా ఇంత ఎండలో ఎలా తిరుగుతున్నావు, బయటకు వస్తే గాల్పు కళ్ళు తిరిగి పడిపోతాను, గాల్పు అంటే వేడి తగిలితే చచ్చిపోతాం, అంటే ఆ అవకాశం ఒకసారి వస్తుంది కదా, మళ్ళీ రాంగ్ కదా, మేము వచ్చినప్పుడు మీరు నమ్మాలి, పోనీ ఇలా వచ్చినందుకైనా ఆ ఓటేయండి అమ్మా అన్న. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవన్నీ నేను వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి చోట అప్పుడు ఓడిపోయానని ఫీల్ అయ్యాను కదండి, మా భీమవరంలో కూడా ఓడిపోయాను. ఆ ఓటమి ఇది ఊహించిన చరిత్రలో రాసుకునేంత గొప్ప విజయం ఇచ్చింది. నేను నుంచో పెడితే అతను ఇది అన్నట్టు అది ఉందండి నాకు. ఎప్పుడైనా సరే ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఉంటాయి రిలేషను. అందుకే ఓడిపోయినప్పుడు 3 రోజులు నేను ఫీల్ అయ్యాను అన్నారు కాబట్టి, గెలిచినప్పుడు ఎలా ఉండింది ఏంటి అసలు నేను చెప్తాను కదా, అంటే వేరే రకరకాల పార్టీలు ఆడవాళ్ళు అన్నీ ఉంటాయి కదా, ఓకే అవన్నీ సంబరాలు సంతోషాలు, అసలు ఊరి నుంచి ఫోన్లు, ప్రతి ఒక్కరు మాట్లాడడం. స్పెషల్గా నాకు ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిపి మన ఏఎంబి మాల్లో పెట్టినప్పుడు ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసిన వాళ్ళు ద బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు ఇచ్చి నాకు జర్నలిస్టులు అందరూ ఇక్కడ ఓన్లీ ఆల్ జర్నలిస్ట్, ఆల్ టీవీ ఛానల్స్, NTV, TV9, TV5 వాట్ ఎవర్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు గుర్తించి పిన్ చేసి, అంటే వాళ్ళు పిక్ చేశారు. నేను రాయపాటి అరుణ్ గారు కొంతమంది ఉన్నారు, అది వివిధ రంగాల్లో వాళ్లకు ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ పార్టీని ముందు తీసుకెళ్ళడానికి కష్టపడ్డాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. చాలా హ్యాపీగా మీరు అన్నట్టుగా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ప్రశాంతంగా సాగిపోయింది మా ఇంటర్వ్యూ. మీరు కూడా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మీరు అనుకున్నట్టు మంచి మంచి క్యారెక్టర్స్, లీడ్ రోల్స్ చేస్తూ ముందుకు సాగాలని మా మెగా9 టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. మాకు కూడా ఇలాగే మంచి మంచి ఇంటర్వ్యూస్కి మీరు వస్తూ ఉండాలి మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. చెరగని చిరునవ్వుకి సంతకం మానస అవ్వాలి. అండ్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ ఛానల్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని. తెలిసింది చెప్పండి, తెలియంది తెలుసుకుని చెప్పాలని చూడకండి. జనంకి అన్నీ తెలుసు. గుడ్ లక్. థ్యాంక్ యూ.